ప్రత్యేకమైన బహిరంగ సభను బట్టి మీకు స్తుతులు తండ్రి. ఎవరు కాలయాపనకి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోక వినబడుతున్నది సర్వోన్నతుడైన దేవుని మాటని గౌరవించి భయపడి మీ ఎదురు తండ్రి మేము మార్చుకోవాల్సిన సంగతులు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ సరి చేసుకునే ధన్యత ఇవ్వండి తండ్రి. ఈ కష్టము ప్రయాస ఎవరు పడ్డారో సంఘానికి దీవెనకరంగా వ్యక్తులను తండ్రి దీవించండి తండ్రి. ఎవరైతే పరోక్షంగా కష్టపడ్డారో నిజమైన సహకారుల జాబితాలో వారిని జ్ఞాపకం చేసుకోండి. వీరికి ఎలా చెబితే అర్థమవుద్దో అనేక సంగతులతో ముడిపడిన తండ్రి ఈ వాక్యాన్ని వీరికి అర్థమయ్యే రీతిలో బోధించడానికి నన్ను నడిపించండి. మా మేధాశక్తిని తండ్రి అనవసరమైన తర్కబద్ధాన్ని తండ్రి మీ ప్రజల ఎదుట మేము రుద్దక వారి ఆత్మీయ జీవితానికి కలవరి గిరి పట్ల తండ్రి ఎంత గురి కలిగి ఉండాలో తండ్రి మరొక్కసారి మీ లేఖనాల వెలుగులో మాతో మాట్లాడతారని కోరుతూ మమ్ములను మీ విడలను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె ఆ మైక్ అయిపోయమ్మ ఎక్కడ ఉన్నావు కానీ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం సుమారు 1వ వచనం నుండి 10వ వచనం వరకు తప్పులు లేకుండా చదువుకుందాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటము వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమయందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుతురో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యానికి అవిధేయులై త్రొట్రిల్లుచున్నారు. దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రసురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారు అయితిరి. ఆగుదాం. నా మాటలు అందరూ క్లియర్గా వినబడుతున్నాయా? ఎవరు దయచేసి ఇంక అటు ఇటు తిరగకండి, శ్రద్ధగా వాక్యాన్ని విందాం. దేవుడు నమ్మి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి 4 మొక్కలు దేవుడు చెప్పమని నాకు ఈ సమయాన్ని అప్పగించాడు కనుక
ఈ సమయాన్ని వమ్ము చేయక, సమయాన్ని దొంగిలించక కేవలం వాక్యం మాత్రమే మాట్లాడుకుందాం. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయిగా. నేను చెబుతున్న వాక్యాన్ని చూస్తూ వినండి. కాలయాపనకి ఎవరు కూర్చోవద్దు, కళ్యాణ మండపం ఫీలింగ్ ఇక్కడ ఇవ్వద్దు. వాక్యాన్ని వాక్యంగానే చూద్దాం. ఏంటి అక్కడ రాయబడిన సంగతులు? ఏదో జరుగుతుంది. ఏ వాక్యాన్ని మనం బైబిల్లో చదివినా ప్రతి వాక్యానికి ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భానుసారంగానే వాక్యాన్ని చదవాలి. సుమారు ఇప్పుడు 10 వచనాలు చదివాం. ఎందుకు చదివాం? దాన్ని ఒక కాంటెక్స్ట్ అంటారు. దాన్ని ఆ కాంటెక్స్ట్ ఫాలో అవుతూనే, ఆ సందర్భం ఫాలో అవుతూనే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడొక రెఫరెన్స్, అక్కడొక రెఫరెన్స్ తీసిన ఆయన ఎందుకు తీస్తాడో ఆయనకు తెలియదు. ఆయన ఎందుకు తీశాడో మీకు తెలియదు. మొత్తం మీద ఒక గంట ఇక్కడ కూర్చుంటే మంచి జరిగిపోద్దని మీరు అనుకుంటారు. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఒక గంట కూర్చుంటే మంచి జరిగిపోద్దని మీకు ఎవరైనా చెప్పుంటే మీరు మోసపోయారు. ఈడెవడు ఎలా చెప్తున్నాడు అనుకోకండి. మీరు 2 రోజుల సభలో ఇక్కడ గంట కూర్చుంటే మంచి జరుగుతుంది అనుకుంటే తప్పు. నేను అడుగుతున్నాను, గంట కూర్చుంటే మంచి జరగదు. ఇక్కడ పులిపేట మీద నిలబడిన పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మాట్లాడుతున్న ప్రసంగాన్ని కాస్త బుర్రకు ఎక్కించుకుంటే మంచి జరుగుతుంది. కూర్చుంటే మంచి జరగదు, ఏం మరగదు. మళ్ళీ చెప్తున్నా. రెండవది, రోజుకు ఒక అధ్యాయం చదివితే మంచి జరుగుతుంది ఎవరైనా చెబితే మీరు తప్పైపోయారు. రోజుకి ఒక అధ్యాయం చదువుకుంటే మంచి జరగదు. చదివిన అధ్యాయం బుర్రకు ఎక్కాలి. అంటే మన ఆత్మీయ జీవితానికి అన్నిటికీ వారధ లాంటిది దేవుడు ఏంటో మనకు అర్థమయ్యేలా చెప్పేది ఒకే ఒక్కటి, బైబిలు, వాక్యము 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 వాక్యం అంతే. ఈ వాక్యము లేకుండా సూక్తులు పనికిరావు. ఈ వాక్యము లేకుండా తన్మయత్నం భక్తి అవ్వదు. ఈ వాక్యము లేకుండా తోసింది దేవుడికి నచ్చింది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఇటీవల కాలంలో మీరు జాగ్రత్తగా చూస్తే క్రైస్తవ సభలు జరుగుతున్నాయి, కానీ అవి పేరుకి క్రైస్తవ సభలు తప్ప అక్కడ వాక్యం మరేముంటుందంటే సుమారు ఒక 3 కేటగిరీల్లో విడదీయండి ఆ సభల్ని. ఆ 3 కేటగిరీల్లో మొదటి కేటగిరీ ఏంటంటే కొంతమంది వాక్యం ఏం చెప్పరు, ఇంక వర్షిప్ వర్షిప్ వర్షిప్, ఆరాధన ఆరాధన ఆరాధన. ఎన్ని గంటల ఆరాధన అంటే 2-3 గంటల ఆరాధన. 2-3 గంటల ఆరాధన చేస్తే మరి వాక్యం ఏది? 10 నిమిషాలు వాక్యం. పోనీ ఆ 10 నిమిషాలు చెప్పిన వాక్యం ఏమైనా తినంగా చెప్పారా? ఏమీ లేదు. వీళ్ళకి ఆరాధన అంటే ఏమీ లేదు. లాస్ట్లో మ్యూజిక్ పెంచేయడమే ఆరాధన. నేను అడుగుతున్నాను, మ్యూజిక్ గట్టి కొట్టేస్తే అది ఆరాధన అయిపోద్దా? ఈ మధ్యకాలంలో ఒక వీడియో వచ్చింది, మీరు చూసారు లేదో. ఒక ఆయన మ్యూజిక్ కొడుతున్న ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ ప్యాడ్ ఆయన దగ్గర కూర్చుని వెళ్ళి స్తుతి స్తుతి కొట్టు కొట్టు స్తుతి 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 అంటే ఆ ప్యాడ్ ఆయనకి తిక్కలేసిపోయి కొట్టుకొని ఇచ్చాడు. అది వర్షిప్పా? అది స్తుతి కాదు, సుత్తి. మళ్ళీ చెప్తున్నాను, స్తుతి అంటే స్తుతి అయిపోదు, ఆరాధన అంటే ఆరాధన అయిపోదు, ప్రేమిస్తున్నానంటే ప్రేమ అయిపోదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కార్యాల్లో ఉండాలి. పదాలు చెప్పేస్తే కుదరదు. ఇది ఒక కేటగిరీ. అంటే ఇలా వాక్యం చెప్పరు, స్తుతి స్తుతి. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, ఇలా వాక్యాలు ఉండవు, వీళ్ళ సభల్లో వాక్యాలు ఉండవు, వీళ్ళ మినిస్ట్రీలో వాక్యం ఉండదు. మరి వీళ్ళు ఏం చేస్తారు? గంటల గంటల పాట పాడు. ఎవరికి కావాలో ఆ పాటలో వాక్యం లేని పాట ఎందుకు? వాక్యంతో ముడిపడిన ప్రార్థన ఎందుకు? వాక్యం లేని ఆ ఆరాధనలు ఎందుకు? వాక్యం లేని ఆ సభలు ఎందుకు? మీ సెల్ఫ్ మీ సింగింగ్ చూపించుకోవడానికి తప్ప అది దేనికైనా పనికొస్తుందా? ఒకప్పుడు అర్థవంతమైన పాటలు ఉండే, ఇప్పుడు పాటలు ఎక్కడ అన్ని డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పాటలు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఇలాంటివన్నీ అడిగితే మన మీద వీళ్ళు తిరగబడినా చెప్తాడు. నాలాంటి గుర్తుపెట్టుకుంటే చెబుతాం. రెండోది ఏంటో తెలుసా? ఒకటి ఇది కేటగిరీ, ఇది ఆరాధన వర్షిప్ అయితే. రెండో కేటగిరీ ఏంటో తెలుసా? ఇక వీళ్ళకి ఆరాధన గీరానికి ఇదో బ్యాచ్, ఈ బ్యాచ్ ఏంటంటే ఇది సాక్ష్యాలు బ్యాచ్. ఇది ఒకప్పుడు సాక్ష్యాలు చెప్పారు, అర్థవంతంగా ఉండేవి. సాక్ష్యాలు ఏంటి చెప్పినా, నేను పచ్చి తిరిగిపోతున్నానండి, మారిపోయానంటే వెరీ గుడ్, మంచి సాక్ష్యం అది. ఒకప్పుడు నేను సిగరెట్లు కాల్చేవాడినండి, మారిపోయానని, మంచి సాక్ష్యం అది. ఒకప్పుడు అబద్ధాలు ఆడేవాడినండి, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆడడం మానేసాడండి, మంచి సాక్ష్యం అది. ఒకప్పుడు అర్థవంతమైన సాక్ష్యాలు. ఇప్పుడు గ్యాస్ అయిపోయిందంట ఆవిడకి. గ్యాస్ అయిపోతే ఏం చేయాలి? గ్యాస్ అయిపోతే గ్యాస్ సిలిండర్లో ఫోన్ చేయాలి. ఈవిడ గ్యాస్ అయిపోతే ఎవరు చెప్పిందంట? పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా గ్యాస్ అయిపోయిందని చెప్తే పరిశుద్ధాత్ముడు గ్యాస్ వేసాడట. ఇది సాక్ష్యమా? గ్యాస్ కొండ పేలిపోతే బాగుండండి ఇలాంటి వాళ్ళకి. నాది ఇది సాక్ష్యం. ఇది
గ్యాస్ ప్రభు అయిన ఆత్మదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన గ్యాస్ వేయడం ఏంటి? బయట వాళ్ళు నవ్వుతున్నారు ఇవి సాక్ష్యాలంటే. మరికొన్ని సాక్ష్యాలు, నా సాక్ష్యాలు ఏంటో తెలుసా? సిగ్గు రావాలి. అందుకే ప్రతి సభలో చెప్తున్నాను ఇలా గురించి. నేను మళ్ళీ చెప్పకూడదు ఎలాంటి వాళ్ళు. ఒకప్పుడు ఏం జరిగినా, సంఘంలో ఏం జరిగినా ఎవరికి బయటికి తెలిసేది కదా. ఇప్పుడు ప్రతిదానికి ఇది ఎడుతున్నారుగా కెమెరా. ఇప్పుడు తుమ్మినా బయట తెలుస్తుంది, దొగ్గినా బయట తెలుస్తుంది. ఆ కెమెరా పెట్టిన సహోదరులు ఎవరైతే ఉన్నారో ఏది అప్లోడ్ చేయాలో, ఏది అప్లోడ్ చేయకూడదో, ఏది లైవ్ ఇవ్వాలో, ఏది లైవ్ ఇవ్వకూడదో ఆ చర్చిల్లో ఉన్న కెమెరాలు పెడుతున్న ఆ తమ్ముళ్ళకి తెలిస్తే బాగున్ను. ప్రతీది అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేస్తే బయట కట్ చేస్తున్నారు, దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అరే క్రైస్తవం అంటే ఎంత అమాయకంగా ఉంటారా అని చెప్పుకుంటున్నారు. మరొక సాక్ష్యం ఏంటి తెలుసా? వాళ్ళ అమ్మగారికి నీరసం వచ్చింది. ఆ నీరసం వస్తే రావే హాస్పిటల్కి పోదామంటే రాదంట. ఎందుకు రావు అంటే, నేను రానురా యేసుప్రభు నమ్ముకుంటే. అంటే యేసుప్రభు నమ్ముకుంటే హాస్పిటల్కి వెళ్ళరా? యేసుప్రభు నమ్ముకుందంట, హాస్పిటల్కి వెళ్దంట. అందుకే ఎప్పుడో స్వస్థ సభలో కచ్చిపి కొనుక్కుందంట. ఏ ప్రాబ్లం వచ్చినా ముక్కు మీద కచ్చిపి వేసి పడుకుంటుందంట. అది కాదే హాస్పిటల్కి రా అంటే కచ్చిపి ఉందిగా అన్నదంట. 5 సంవత్సరాల నుంచి ఉతకలేదంట ఆ కచ్చిపి. ఎందుకంటే ఉతికితే పవర్ పోద్దని. నేను అడుగుతున్నాను, ఇవి సాక్ష్యాలా? ఇవి అద్భుతాలా? నేను అడుగుతున్నాను, ఎంత అమాయకంగా ఎంచుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాక్యం తెలియక. వాక్యం తెలియకపోతే బయటోళ్ళకి నవ్వుల పాలు అవుతాం. వాక్యం తెలియకపోతే మనం ఏ భక్తి గడిస్తున్నాం తెలియదు. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? నీకు భక్తి ఉంది కానీ ఆ భక్తి జ్ఞానానుసారంగా లేదన్నాడు ఆ మహానుభావుడు. మీకు భక్తి ఉంది కానీ ఆ భక్తి జ్ఞానానుసారంగా అంటే వాక్యానుసారంగా లేదు. వాక్యానుసారంగా లేని భక్తి భక్తి కాదు. వాక్యానుసారంగా లేని పాట కాదు. వాక్యానుసారంగా లేని సాక్ష్యము కాదు. ప్రతిదానికి ఫైనల్ అథారిటీ వాక్యం. ఇప్పుడు ఈ అధ్యాయం చదువు. ఏంటిదంతా? అదంతా నీకు తెలియాలి. నీకు తెలియాలనే నీ చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు, నాకు తెలియాలని నా చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు. కానీ బైబిలే బైబిల్ చూడకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది? చాలామంది అడుగుతారు ఈ సభల దగ్గరికి, దైవజనులు ఎవరైనా వస్తే ఆ సేవకుల దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకుంటారు. మంచిదే, ప్రేయర్ చేయించుకోండి. కానీ ఈ ప్రేయర్ చేయించుకున్నప్పుడు లాస్ట్లో ఏమడుగుతారంటే, మా కోసం దేవుడు ఏమైనా చెప్పాడా అని అడుగుతారు. మీ కోసం మాకు ఎందుకు చెప్తాడు? నేను అడుగుతున్నాను, మీకోసం మాకు మళ్ళీ అడుగుతారు. మీకోసం మాకెందుకు చెప్తాడమ్మంటే, మా కోసం ఏమైనా చెప్పాడంటే ఈసారి నాలో పెడితే లచ్చమ్మని చెప్తాడు. ఎత్తావా? నేను అడుగుతున్నాను నిన్ను, మీకోసం నాకేం చెప్తాడు? మీకు చెప్పాలనే మీకో బైబిల్ ఇచ్చాడు, నాకు చెప్పాలనే నాకు బైబిల్ ఇచ్చాడు. నీకు చెప్పాలన్నా నాకు చెప్పాలన్నా ఒకే ఒక్క దాని నుండి చెప్తాడు. దాని పేరు వాక్యము. అది చదువు. ఆ వాక్యాన్ని చదువు, అందులోంచి ఆయన మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని ధ్యానించు, అందులో నుంచి ఆయన నీతో స్పష్టంగా మాట్లాడతాడు. ఇది చదవకుండా నాలాంటి దగ్గరికి వచ్చి మా కోసం ఏమన్నా చెప్పాడని మీరు అమాయకంగా అడుగుతున్నారు కనుకే నాలాంటి వారు వ్యాపారాలు మొదలెట్టారు. మీ అమాయకత్వమే మాకు వ్యాపారమైంది. మీ తింగరతనమే, మీ సాక్ష్యాలే నడుతాను మిమ్మల్ని దొయ్యడానికి కారణమైంది. ఇదంతా అని చెప్పి మీరు వాక్యం చదవక, వాక్యాన్ని చదవాలి, చదివింది అర్థం చేసుకోవాలి. ఎలా అర్థమవుద్ది? ఏదన్నా ఒక వాక్యాన్ని చదివితే ఆ వాక్యం వెనక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, సందర్భంలోకి పోవాలి. ఆ సందర్భం ఎందుకు రాస్తాడో మనకు తెలిస్తే మన గురుతర బాధ్యత ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తున్నాం ఏంటి పేతురు పత్రిక యొక్క సందర్భం అంటే, పేతురు పత్రిక పెద్ద ఆయన పేతురు గారి పత్రిక రాయడానికి కారణం ఏంటంటే వెనక సంఘ చరిత్ర ఉంది. ఏమైంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జననము, జీవనము, మరణము, పునరుద్ధానం వీటన్నిటి గూర్చిన దాన్నే సువార్త అంటారు. ఈ సువార్తను గురించి చెప్పిన పుస్తకాలు ఎన్ని? 4. ఇప్పుడు చెప్పండి, సువార్తలు ఎన్ని? గట్టి చెప్పండి. మీ బొంద కప్పెట్టేయాలి మిమ్మల్ని. మళ్ళీ చెప్తున్నా, చెప్పండి. సువార్తలు ఎన్ని అంటే ఇలా అంటే చెప్పేస్తారు. సువార్తలు ఎన్ని చెప్పండి? ఒకటే, గుర్తుపెట్టుకోండి. కిరణపాల్ గారు చెప్పిన సువార్త ఒక్కలాగా ఉండాలి, జేమ్స్ చెప్పిన సువార్త ఒక్కలాగా ఉండాలి. సువార్త ఒక్కటే. మరి ఆ పుస్తకాలు ఏంటంటే సువార్తను గురించి చెప్పే పుస్తకాలు 4 ఏమో కానీ 4 సువార్త పుస్తకాలు ఉన్న సువార్త ఒక్కటే.
సువార్త ఒక్కటే. ఆయన సువార్త ఆయనదండి, ఈయన సువార్త ఈయనదని అన్నావంటే నువ్వు పెద్ద వరమ్మలు బ్యాచ్. మళ్ళీ చెప్తున్నాను నేను, నీకు తెరవలేదు, నీకు అన్నీ తెలుస్తాయి తప్ప నీకు దేవుడు తెలియదు, వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు. తగునమ్మా తయారవుతావు బైబిల్ పట్టుకుని, అందులో ఏముంది ఎప్పుడన్నా చూసావా? అందుకే అడుగుతున్నాను, సువార్త ఒక్కటే. ఆ సువార్తను గూర్చి చెబుతున్నప్పుడు ప్రభు యొక్క జననం, ఆయన జీవనం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, దీని మొత్తం ఆయన జీవిత చరిత్రని నమోదు చేశాయి 4 పుస్తకాలు. ఆ 4 పుస్తకాల్లో మెజారిటీ 2 పుస్తకాల్లో చివరి కంటెంట్ ఏంటంటే శిష్యులందరినీ దగ్గర పిలిచాడు. ఆ శిష్యులను దగ్గర పిలిచి ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తే చెప్పండి. ఆ సువార్త ఎప్పుడైతే చెప్పమన్నాడో, ఈ సువార్త చెప్పడానికి వీళ్ళు బయలుదేరక మునిపి ఆయన అన్న వెంటనే అన్న మాట ఏంటంటే, నేను చెప్పేంత వరకు మీరు సువార్త చెప్పడానికి ఎక్కడికి పోవద్దు. మరి మీరు చెప్పేంత వరకు ఎక్కడుండాలి ప్రభు అంటే, యెరూషలేములో కనిపెట్టండి. మీరు యెరూషలేములో నేను చెప్పిన తర్వాతే మీరు సువార్త చెప్పడానికి వెళ్ళాలి. అప్పటి వరకు మీరు కనిపెట్టాలి. ఎందుకు కనిపెట్టాలి? ఒక్కసారి అపోస్తుల కార్యం అంటే సువార్త పుస్తకాల తర్వాత అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం తీయండి ఒకసారి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. కొంచెం చదివాలి, స్పీడ్గా ఉండండి, రేపు సండేగా త్వరగా ముగిద్దాం. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూ దిగంతాల వరకు నాకు సాక్షులయ్యుందురు. ఇప్పుడు చెప్పండి, యోదయ సమరయ యెరూషలేము యోద సమరయ భూ దిగంతాల వరకు నాకు సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పడం అంటే సువార్త చెప్పాలి. సువార్తను చెప్పాలి అంటే, సువార్త చెప్పాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి. సర్దుబాటు సువార్తలు ఎవడైనా చెప్తాడు, నడుతున్నాను. ఉన్నట్టు చెప్పాలి అంటే ధైర్యం ఉండాలి. అంటే యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుద్ధానాన్ని గూర్చి ఎవరైనా గట్టిగా ధీటిగా మాట్లాడాలి అంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎట్లా వస్తుంది అక్కడ రాస్తున్నారు చూడండి. మీరు పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు మీకు శక్తి రాదు. మీకు శక్తి రాకపోతే మీరు యోదయ సమరయ భూ దిగంతాల వరకు సాక్ష్యము చెప్పలేరు. అంటే సువార్త చెప్పాలంటే ఏముండాలి? శక్తి ఉండాలి. ఏ శక్తి ఉండాలి? పరిశుద్ధాత్ముడు శక్తి ఉండాలి. ఇప్పుడు ప్రశ్న, పరిశుద్ధాత్ముడు శక్తి అంటే ఏంటి? మనం వదలం కాదు, చెప్పండి. పరిశుద్ధాత్ముడు శక్తి అంటే ఏంటి? కచ్చివి కాదు. పరిశుద్ధాత్ముడి శక్తి అంటే ఏంటి? ఆయిల్ బాటిల్ కాదు. పరిశుద్ధాత్ముడి శక్తి అంటే నేను వేసుకుని ఇప్పేసిన సూటు కాదు. పరిశుద్ధాత్ముడి శక్తి అనగానే టచ్ అండం కాదు. పరిశుద్ధాత్ముడి శక్తి అంటే, కుమారుడా నీ బండి నెంబర్ చివరిలో 400 కాదు, ఇది కాదు, ఈ సుత్తి కాదు అని అడుగుతున్నాను. పరిశుద్ధాత్ముడి శక్తి అంటే ఏంటంటే గుండెల నిండా ధైర్యం రావడం. అంటే నజరేయుడైన యేసుని గురించి చెబితే రోమ ప్రభుత్వం అంది, ఈ నామాన్ని ఎక్కడన్నా ప్రకటించారో మరలా ఇంకో కొట్టడం ఉండదు, నెక్స్ట్ చంపడం. అంటే అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? నేను కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేమని అధికారులు ఎదుట కూడా అంత ధైర్యంగా పేతురు సమాధానం చెప్పాడంటే, అంత ధైర్యం పేతురికి ఎలా వచ్చింది తెలుసా? పేతురులోకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. ఇది బాగుందండి. సువార్త చెప్పాలి అంటే ధైర్యం ఉండాలి. కర్ర ఎరగకుండా పాము జావకుండా ఇది కాదు సువార్త. చెప్పిన ఉన్న సువార్త చెబితే ఎదుటోడికి తగలడిపోతుంది. అందుకే చూడండి, పాంప్లెట్ పంచితే భయపడిపోతారు, యేసు ప్రభు పేరెత్తితే భయపడిపోతారు, సువార్త అంటే భయపడిపోతారు. అలా భయపడిపోయినా చెప్పాలి. మన వాళ్ళు ఈ మధ్య ఎలా తయారయ్యారు తెలుసా? ఇవేవో రాయితీలు తీసేస్తున్నారు. రాయితీలు తీసేస్తే మారిపోతావా? నేను అడుగుతున్నాను. గత ప్రభుత్వాలు ఎరగదీసింది ఏమీ లేదు. నేను సీరియస్ చెప్తున్నాను, మీరు ఏ ప్రభుత్వం నాకు తెలియదు కానీ గత ప్రభుత్వాలు ఎరగదీసింది ఏమీ లేదు, ఉన్న ప్రభుత్వాలు ఎరగదీసేది ఏమీ లేదు. ఏ ప్రభుత్వం యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి చేసేదేమీ లేదు. మీరు గుడ్డిగా రాసి పెట్టుకోండి. ఆ రోజు ప్రభుత్వాలు మొదలుకొని ఈ ప్రభుత్వాల వరకు, యేసు ప్రభు రెండో రాకడ వరకు ఏ కొత్త చట్టాలు వచ్చినా ఏ విశ్వాసానికి మతానికి వ్యతిరేకంగా ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ పక్కా క్రైస్తవ్యానికి మాత్రం వ్యతిరేకమైన చట్టాలు వస్తాయి.
ఇలాంటి చట్టాలు మారుతున్నాయి, చట్టాలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, బెదిరింపులు పెరిగిపోయాయి, ఏకపక్షంగా పక్షపాతంతో క్రైస్తవానికి వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి. అలాంటి టైంలో దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ భయపెడుతున్నప్పుడు కూడా ఆ టైంలో కూడా సువార్త ఎవరు చెప్తారంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పరు, పరిశుద్ధాత్ముడు శక్తి ఉన్నవాడే చెబుతాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎందుకు కట్టారంటే అయ్యగారు అది కానీ ఎమ్మెల్యే గేట్ దగ్గర దేకడం కదా. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు గేట్ దగ్గర దేకాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడైతే మళ్ళీ చెప్తున్నాను, ఎవరెన్ని ఆకాంక్షలు పెట్టినా ఎన్ని చేసినా, ఇక్కడ చచ్చి పడగొడితే అక్కడ పోయి గుడుకుంటాం, అక్కడ పడగొడితే అక్కడ పోయి గుడుకుంటాం, ఇక్కడ పడగొడితే నువ్వు పడగొట్టాల్సింది గోళ్ళ కాదు. నీకు ధైర్యం అంటే మనల్ని పడగొట్టగలరా? మనల్ని పడగొడితే క్రైమ్ అవుద్దని అడుగుతున్నాను. మనల్ని పడగొట్టలేరు కనుక స్థలాలు పడగొడుతున్నారు. నువ్వు ఎక్కడ పడగొడితే చెట్టు కింద కూడుకుంటావు, చెట్టు పడగొడితే ఇక పుట్ట కింద కూడుకుంటావు, ఎక్కడ పడగొడితే అక్కడ పోతావు అని అడుగుతాను. మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా చెప్పండి, ఉండలేం నడుతున్నాను. దిగువ స్థాయి గెలిపించుకున్న నియోజకవర్గం అధికారైనా, కేంద్ర స్థాయి మంత్రులైనా, ఎంతమంది తిరగబడినా కానీ వాక్యం ధైర్యంగా ఎప్పుడు చెప్పగలమంటే ప్రభు వెళ్ళిపోతే చెప్పాడు, ఆత్మను పొందుకునేంత వరకు సువార్త చెప్పడానికి మీరు బయటికి చెప్పండి పోవద్దు. అందుకే ఆ రోజు రోమ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ రోమ ప్రభుత్వం నిలబడిన తర్వాత ఆ ప్రభుత్వం బెదిరించింది, వాళ్ళని కొట్టింది, తిట్టింది, ఎంటెంటా చొచ్చి మతం కూడా వాళ్ళని బయటికి లాగితే అప్పుడు చెప్పాడు ప్రభు ఏమన్నాడంటే, ఆత్మదేవుడు మీ మీదకి వచ్చేంత వరకు వెళ్ళొద్దు. వచ్చి ఏం చేస్తాడైనా ఓపడో, వచ్చి ఏం చేస్తాడైనా ఇలాంటి వ్యాపారం చేయించడు, వచ్చి ఏం చేస్తాడైనా యేసు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పిస్తాడు. ఆ సాక్ష్యం చెప్పడానికి మీరు వెళ్ళాలి అంటే నీకు శక్తి కావాలి. అప్పటి వరకు మీరు యెరూషలేములో కనిపెట్టండి అంటే 120 మంది ఆ మేడ మీద కనిపెడుతున్నారు. ఆ 120 మంది మేడ మీద కనిపెడుతున్న టైంలో సరిగ్గా ఇజ్రాయెల్ దేశానికి ఒక జాతీయ పండుగ వచ్చింది, నేషనల్ హార్వెస్ట్ ఫెస్టివల్. ఏమొచ్చిందంటే ఆ 120 మంది పైన కూడుకొని ఉండగా ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన పండగ, జాతీయ పండగ. సుమారు 7-8 పండుగలు ఉంటాయి, అందులో ఒక పండుగ పెంతెకొస్తు పండుగ వచ్చింది. సరిగ్గా ఇదే పెంతెకొస్తు రోజులు ఇవే. ఈ పెంతెకొస్తు పండుగ సరిగ్గా ఈ పెంతెకొస్తు పండుగ వచ్చిన సమయానికి 120 మంది పైన కూడుకున్నారు. 20 లక్షల మంది ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో పండగ ఆచరించడానికి ఈ వివిధ దేశాల నుంచి వచ్చారు. ఈ వివిధ దేశాల నుంచి వచ్చిన ఈ సువార్తలకి ఎవరైతే ఉన్నారో ఈ 120 మంది, ఈ 20 లక్షల మందికి సువార్త చెప్పడానికి పరిశుద్ధాత్ముడు సరిగ్గా వాళ్ళ మీదకి దిగాడు. అంటే ఇశ్రాయేలుకి 20 లక్షల మందికి చాలామందికి ఎబ్రీ భాష రాదంటే రాదు. ఎందుకంటే ఇశ్రాయేల్ ఎలాంటి వాళ్ళంటే గతకాలపు చరిత్రలో వాళ్ళు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, కడుపు నిండితో ఒకలాగా, కడుపు నిండకపోతే ఒకలాగా. మన బాబులాలు ఎవరో చెప్పండి, ఇశ్రాయేలీలు గుర్తుపెట్టుకోండి. దేవుడి చేత మేలు పొందితే సుఖాలకు మరిగేవారు, ఆకలేస్తే దేవా నరిసేవారు. ఎప్పుడైతే దేవుడు దీవించాడో, పంట, గొడ్డు, గోద, పిల్లలు, ఆరోగ్యం ఎప్పుడైతే ఇచ్చాడో వీళ్ళ కళ్ళు నెత్తి మీదకి పోయి అప్పుడు దేవుడు ఏం చేసేవాడంటే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి దేవుడు పక్కనున్న ఇంకో సామ్రాజ్యాన్ని లేపి 2 మొట్టికాయలు వేయించేవాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకైనా నాకైనా బుద్ధి ఎలా చెప్తాడు మనం కాని పనులు చేస్తే అంటే, పరలోకం నుంచి ఆయన చెయ్యి ఎలా వచ్చి ఏంట్రా ఈ పనులు అని ఇలా కొట్టడు. మరి ఏం చేస్తాడు? ఇది సినిమా, ఇది రియాలిటీలా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా తప్పు చేస్తే ఆకాశం నుంచి ఇలా ఆకాశం విడిపోయి కుమారుడా అటుగా పోకుము ఇటు తిరుగుము, ఈ గ్రాంధికం భాష ఏం ఉండదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎలా బుద్ధి చెప్తాడంటే నీకు బుద్ధి చెప్పడానికి నీ పక్కనున్న వ్యతిరేకమైన వాడిని ఎవడో ఒకడినే లేపుతాడు. అది బుద్ధి చెప్పడం అంటే ఇశ్రాయేలు మాట వినకపోతే అసూరు సామ్రాజ్యాన్ని లేపాడు, ఇశ్రాయేలు మాటకు వినకపోతే బబులోను సామ్రాజ్యాన్ని లేపాడు, ఇశ్రాయేలు మాట వినకపోతే మాదీ పారసికుని లేపాడు, రోమా, గ్రీక్ ఏవైతున్నో దాని ముందు భాగాలు, వీటన్నిటిని బట్టి ఆ సామ్రాజ్యాల చేత తుక్కుగా ఇశ్రాయేల్ని కొట్టి ఇజ్రాయెల్ దేశం నుంచి వాళ్ళని చెదరగొట్టాడు. ఇది మీకు అర్థమైతే మనకు కూడా సంఘాల్లో బాగా సుఖాలు ఎక్కువైపోయి లేనిపోయిన గొడవలు పెట్టుకుంటున్నాం కనుకే ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. మనకి మొట్టికాయలు వేసే ప్రభుత్వాలు వచ్చాయి, వస్తూనే ఉంటాయి. ఎందుకు చెప్పనా, అపోస్తుల దగ్గర కానీ ఇశ్రాయేలు దగ్గర కానీ ఉన్న లక్ష్యాన్ని, చెయ్యాల్సిన పని ఏంటో మర్చిపోయి అనవసరమైన గొడవలు ఎట్టుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మనం మత్తు తలంచడానికి ఎవడో ఒకరి తిక్కలోని అక్కడ గెలిపిస్తాడు.
ఖచ్చితంగా వాడు మన మీదకి ఎక్కు తొక్కుతాడు. ఇశ్రాయేలుకి అదే జరిగింది. బబులోను సామ్రాజ్యంలో తిక్కల చక్రవర్తి నెబుకద్నెజరు వచ్చాడు. మాదీయ పారసికుల్లో క్రూరులు వచ్చారు. దర్యావేషు 1 ఎంతో ఏడిపించాడు. దర్యావేషు 2 దానియేలుని తీసుకెళ్ళి ఎంతో ఏడిపించాడు. ఇలాంటి వాళ్ళు ఎంతో ఏడిపించి పడేశారు. గ్రీకులు నలిపేశారు, రోమన్ చెదరగొట్టారు. అంటే మీరు ఎప్పుడు ఆలోచించండి, సంఘాల్లో ఈరోజు కూడా ఇలాంటి సుఖాలు పెరిగిపోతున్నాయి కనుక వ్యతిరేకమైన ప్రభుత్వాలు వస్తాయంటే వస్తాయి. అందుకే మీరు చూడండి, సంఘాలు గొడవ పెట్టుకోవడం ఎందుకు గొడవ పెట్టుకోరు? పాడైపోతే గొడవ అని అడుగుతున్నాను, పిలవకపోతే గొడవ, పీట అయిపోతే గొడవ. ఈ ఎదవ బిల్డప్లన్నీ సంఘాలు ఎక్కువైపోతే మొట్టికలు వెయ్యాలి వద్దా? మొన్న మధ్య ఆ పాస్టర్ గారు ఆ కేక్ కట్ చేశారు. సంఘ పెద్దలందరూ వెనకాల నిలబడితే పాస్టర్ గారు ఈ కేక్ మొక్క ఇలా తీసి ఇటువైపు ఉన్న పెద్దలకు పెట్టాడు. కుడి చేద్ద కదని పట్టుకోవాలి. ఈ కేక్ మొక్క ఇలా తీసి ఈ మొక్కని ఈ కుడివైపు ఉన్న పెద్దలు పెడితే ఈ పెద్దలకు పెట్టారని ఈ పెద్దలు దిగెళ్ళిపోయారు. నేను అడుగుతున్నాను, కేక్ ముక్కల కోసం కోపం ఇచ్చారంటే మిమ్మల్ని పెద్దలు అంటారా? నేను సీరియస్గా, కేక్ ముక్కల కోసం కోపం ఇస్తారు, పాంప్లెట్ల కోసం కోపం ఇస్తారు, పేర్ల కోసం కోపం ఇస్తారు, పొగడతల కోసం కోపం ఇస్తారు. ఇలాంటి తిక్కలు గొడవ పెట్టుకుంటే పైనుంచి తొక్కేసేవాడు ఉండాలా వద్దా? అందుకే కేంద్ర స్థాయి నుంచి వ్యతిరేక జెండాలు వస్తాయి. ఆ రోజు కూడా ఇజ్రాయేల్ సమాజానికి తెక్క వదిలించడానికి ఆ రోజు లేపాడు, చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వాళ్ళందరికీ ధర్మశాస్త్రం చదువు కూడా అలవాటు కనుక ఎక్కడికి పోయినా కానీ పండగ ఆచరించడానికి సొంత భూభాగమైన యెరూషలేముకి వస్తారు. సరిగ్గా యెరూషలేముకి వచ్చే సమయానికి 20 లక్షల మంది వచ్చారు. ఎంతమంది? 20 లక్షల మంది. వీళ్ళు 20 లక్షల మంది ఇక్కడికి వచ్చే సమయానికి 120 మంది పైన ఉన్నారు. 120 మంది పైన ఉన్నారు, 20 లక్షల మంది కింద ఉన్నారు. ఈ 120 మంది 20 లక్షల మందికి సువార్త చెప్పాలి. ఈ సువార్త చెప్పడానికి వీళ్ళు ఎప్పుడో చెదిరిపోయారు. ఎప్పుడు చెదిరిపోయారు? అస్సూరు సామ్రాజ్యం కాలంలో చెదిరిపోయారు. అంటే సుమారు 1000 ఏళ్ళ క్రితం చెదిరిపోయారు. దానియేలు కాలంలో చెదిరిపోయారు. ఇంకా మాదీయుల కాలంలో చెదిరిపోయారు. గ్రీకుల కాలంలో, అంటే సుమారు క్రీస్తు పూర్వం 1000 ఏళ్ళ క్రితమే చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చే సమయానికి మీరు గుర్తుపెట్టుకోండి, తరాలు పుట్టి ఆ తరాల భాష మారిపోయింది కనుక అసలు భాష మర్చిపోయారు. విదేశీ భాషలు వీళ్ళకి సొంత భాషలు అయిపోయాయి. ఇప్పుడు ఈ విదేశీ భాషలు మాట్లాడుతున్న వీళ్ళకి ఆ భాషల్లో సువార్త చెప్పాలంటే వీళ్ళకి ఎబ్రీ తప్ప ఏమి రాదు. 120 మందికి ఇప్పుడు వీళ్ళకి వాక్యం చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే శక్తినిచ్చి భాషలు మాట్లాడే వరం ఇచ్చాడు. ఏ భాష అది? వాళ్ళకి అర్థమయ్యే భాష. ఏ భాష? వాళ్ళ దేశాలు ఏవైతే మాట్లాడుతున్నాయో ఆ దేశాల్లో మాట్లాడే భాష చెప్తుంటే వచ్చిన 20 లక్షల మందికి బాగా అర్థమైంది, కానీ స్థానికంగా ఉన్న ఇశ్రాయేలుకి అర్థం కాలేదు. ఇప్పుడు మీ ఊరు ఉందండి, ఎక్కడి నుండి ఒక 20 లక్షల మంది వచ్చారండి. వాళ్ళకి మన తెలుగు రాదు, రకరకాల భాషలు మాట్లాడతారు. ఇప్పుడు ఏదికి మీద ఉన్న మేము అందరం కలిసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ మాకు ఇచ్చిన భాష ప్రకారం వాళ్ళ దేశ భాషలతో మాట్లాడితే వాళ్ళకి సువార్త అర్థమవుతుంది. మరి మీకేం అర్థమవుద్ది? ఏం అర్థం లేదని అర్థమవుద్ది. ఏమైనా అర్థమవుద్దా? ఏం అర్థమవుద్దు. ఈ అర్థం కాక మీరు ఏం చేస్తారంటే, లేదు తాగేసి వచ్చారు అన్నారు మమ్మల్ని. ఎవరిని? ఆ రోజు అదే అన్నారు. ఏమన్నారంటే, ఇలా తాగేశారండి, ఏదో మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు పేతురు ఒక ఆయన మధ్యలో లెగిసి ఆయన ఏమన్నాడంటే, సహోదరులారా పొరపడకండి, వాళ్ళు ఏమీ తాగుబోతు మాటలు మాట్లాడలేదు, వాళ్ళ మాట్లాడుతున్న దాని పేరు సువార్త. ఆ సువార్తలో చెబుతున్నది ఏంటంటే, మీరు సిలువ వేసిన క్రీస్తుని దేవుడు 3వ దినాన తిరిగి లేపాడు, దానికి మేమందరము సాక్షులు. ఇదిగో ఆయన తిరిగి లేస్తాడు మేం చెప్పడమే కాదు, పూర్వకాలం దావీదే చెప్పాడు, పూర్వకాలం అబ్రహామే చెప్పాడు, పూర్వకాలం ఏవేలు ప్రవక్తే చెప్పాడంటే ఆయన తిరిగి లేస్తాడని పూర్వమే భక్తులు చెప్పారు కనుక ఆ చెప్పిన వాక్యం ఇప్పుడు నెరవేరింది. ఆయన మీరు సిలువేశారు, దేవుడు 3వ దినాన్ని తిరిగి లేపాడు, దానికి మేము అందరము సాక్షులు. మనగానే ఎప్పుడైతే ఈ మాట విన్నారో, ఈ మాట విన్నప్పుడు అంటే మేము సిలువ వేసిన వ్యక్తి సాక్షాత్తు దేవుడితో సమానుడు, దేవుడు దేవుని కుమారుడు, ఆయన మేము చంపామనగానే అవును మీరు చంపింది సాక్షాత్తు దేవుడినే చంపారనగానే పశ్చాత్తాపానికి గురి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావంటే అప్పుడు పేతురు అన్నాడు, బాప్టిజం తీసుకున్నాను. ఏమన్నాడు? మారు మనసు నిమిత్తం బాప్టిజం తీసుకుంటే పాపాలు ఒప్పుకున్నంటే రిగ్రెట్ అయ్యారు. అక్కడ వాడిన పదమే కన్వర్ట్, అంటే అటు నుంచి ఇటు తిరిగారు.
ఆ కన్వర్ట్ అయ్యారు. అంటే ఎప్పుడైతే యేసుప్రభులో కన్వర్ట్ అయ్యారో పూర్తిగా వైఖరిని మార్చుకొని ప్రభువులోకి వచ్చిన తర్వాత బాప్తిజం పొంది 3000 మంది సంఘంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ 3000 మంది 120 మంది, మొత్తం మీద 3120 మంది అధికారికంగా సంఘం ప్రారంభమైతే క్రీస్తు శకం 33లో సంఘం అధికారికంగా నమోదు చేయబడింది చరిత్రలో. ఎప్పుడైతే 33లో అధికారికంగా ప్రారంభమైందో అప్పటి వరకు బాగున్నారు. రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేటి యందును, సహవాసమందును, రొట్టె విరుచుట, ఈ అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటి యందు, ఈ 4 విషయాల్లో బాగానే ఉన్నారనుకునే సమయానికి 3000 4000 అయ్యారు, 4000 5000 అయ్యారు. ఇలా సంఖ్య పెరిగే సమయానికి గొడవలు వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గొడవలు వస్తాయి? నలుగురు ఉన్నప్పుడు రావు, 8 మంది ఉన్నప్పుడు రావు. ఈ నలుగురు 400 మంది అయితేనే గొడవ వచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ఉన్నప్పుడు గొడవలు ఉండవు. గొడవలన్నీ ఎప్పుడు వస్తుంది చెప్పినా పెళ్ళిళ్ళలోని, జనాభాలోని, ఇలాంటి సభలు ఉన్నప్పుడు గొడవలు వచ్చేది. ఎందుకు? మంది ఎక్కువైతేనంట, చెప్పండి, మజ్జిగ పల్సగా అయిపోయిందంట. యెరూషలేము సంఘంలో కూడా బాగా పలసగా అయిపోయింది. ఏమైంది? గొడవలు. దేనికి గొడవలు అంటే చెప్పుకోవడానికి బాగుంటే బాగుండు. దేనికి గొడవ అంటే గొడవ దేనికో తెలుసా? భోజనాల దగ్గర గొడవ. చెప్పండి, పెద్ద పెద్ద యుద్ధాలన్నీ మన ఇలాకాలో ఎక్కడ జరుగుతాయి చెప్పండి? భోజనాల దగ్గరే. కొంతమందికి అదే భోజనాలు ఇప్పించండి, అయిపోయినాయి లేదా ఇంకొన్నాయా? నెక్స్ట్ ఉన్నాయి కదా, వినండి జాతకి మీకోసమే అడుగుతున్నా. కొంతమంది ఉంటారు అదే భోజనాలు ఇప్పించండి అడుగుతున్నాను. భోజనాలలో కొంతమంది ఏటో మరి నాకు అర్థం కాదు, కానీ ఇంకా రేపు నుంచి రైస్ దొరకదు అనుకుంటారు. ఏంటి నాకు అర్థమవుతుంది. ఎప్పుడు తినేదిగా అని అడుగుతున్నాను, ఎప్పుడు వినేదిగా. ఎందుకు అంత భోజనాల దగ్గర గొడవలు? ఆ గొడవలు ఎలా వస్తాయంటే తినే వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉండదు, గుర్తుపెట్టుకోండి. వచ్చిన వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉండదు. ఎక్కడ గొడవలు వస్తాయంటే ఆ వడ్డించే వాళ్ళు వంకరవులు అయితే అప్పుడు వస్తాయి గొడవలు. నేను అడుగుతున్నాను, వడ్డించే వాళ్ళ వల్ల తను పెళ్ళిళ్ళలో ఆ వడ్డించే వాళ్ళు వంకరోలు అయితేనే గొడవలు వస్తాయి. సంఘాల్లో ఆ వడ్డించే వాళ్ళు వంకరోలు అయితేనే గొడవలు వస్తాయి. అంటే వంకరోలు అంటే ఏంటంటే, వంకరోలు అంటే ఏమి లేదు, వీడికి నచ్చినోడికి ఒకలాగా, చెప్పండి, నచ్చినోడికి ఒకలాగా, వీడు తాళీకొడికి ఒకలాగా, వీడి కానివాడికి ఒకలాగా, మోతి వరకు ఒకలాగా, పేదోడికి ఒకలాగా, నచ్చిన కుటుంబానికి ఒకలాగా, చిన్న పేద కుటుంబానికి ఒకలాగా. ఇలాంటి పక్షపాత వడ్డింపులు వడ్డిస్తే గొడవలు రావా? నేను చాలా మెసేజ్లు చెప్పింది మీకు చెప్తున్నానండి. ఈ వడ్డించే వాళ్ళకు ఉండే సూక్ష్మ బుద్ధి, దరిద్రపు బుద్ధి ఏంటి చెప్పనా? కూర దాసేస్తారు. కూర దాసేయడం ఏంటండి? కూరలో ఇంకా డెడ్ సీప్ ఏంటి చెప్పనా? పెరుగు చట్నీ దాసేస్తారండి. పెరుగు చట్నీలు దాచేస్తారు, కూరలు అంటున్నాను. ఏం చేస్తారా? సమాధులు వేసుకుంటారు ఇవన్నీ కలిపి. ఏం చేస్తారంటే ఆలోలు వస్తారు, ఆలోలు. ఎవరు చెప్పండి? వీళ్ళ బ్యాచ్, వీళ్ళ కుటుంబీకులు, ఈడు వంశం, ఈడు చుట్టం, ఈడి పట్టం. ఇప్పుడు నేను పొట్టలు వేసుకుని వస్తారు, వాళ్ళకి పెట్టినది తప్ప కాదా? దేవుని సంఘంలో ఎట్లాంటివి కుదురుతాయా? ఇక్కడ ఎమ్మెల్యే అయినా ఒకటే, సామాన్యుడైన ఒకటే, ఇక్కడ జేమ్స్ అయినా ఒకటే, నువ్వైనా ఒకటే. సంఘంలో నడుతున్నాను, పీటలు లేవు, ఎవరినైనా ఒకేలాగా చూడాలి. ఇక్కడ నచ్చినోడికి ఒకలాగా, నచ్చినోడికి ఒకలాగా కుదరదు. కొంతమంది ఉంటారు ఆ ఫ్రై దాసేస్తారు. ఫ్రై ఏం చేస్తారండి ఇవన్నీ? నేను అడుగుతున్నాను, పెట్టు. అసలు పెద్దరికం అంటే తెలుసా? దాచుకుని మనం తినేయడం కాదు, అవసరమైతే మనం ఆకలితో ఉండి వాళ్ళకి పెట్టడం. అది కదా ఉదార స్వభావం కావాల్సింది. ఇలాంటి బుద్ధి మన సంఘాల్లోనే కాదు, అపోస్తులు కట్టిన సంఘంలోనే వచ్చిందంటే ఇలాంటి చిచ్చు వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో ఆ వచ్చిన గొడవకి అపోస్తులు చెవులు పడితే అపోస్తులు చాలా ఫీల్ అయ్యారు. అరే, ఇంత అపోస్తులు వాక్యం చెప్పి, సహవాసంలో పెట్టి, ప్రార్థనలో పెట్టి, రొట్టె విరిసే సహవాసంలో పెట్టినా ఇలాంటి కొంపటి గొడవలు తెచ్చారంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ సంఘంలోనే వచ్చాడు, మన సంఘంలో రావు. వచ్చాయి. ఆ రోజు వచ్చిన ఈ గొడవకి అపోస్తులు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ గొడవలు తగ్గిపోవాలంటే వడ్డించే టీముని మార్చండి అన్నారు. వడ్డించే టీముని మార్చేశారు. కానీ దేవుని చిత్తం ఏంటి చెప్పిన? టీముని మార్చడం కాదు, దేవుడు టీమునే లేపేశాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మన ఆలోచనలు మనుషులు మారితే చాలనుకుంటాం. దేవుడు ఆలోచన టీమునే కాదు, సంఘాన్నే లేపేయాలనుకున్నాడు.
ఆయన నిర్ణయాలు అలా ఉంటాయి, మన నిర్ణయాలు ఎలా ఉంటాయి. ఆయన నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే టీముని మార్చితే గొడవలు పోతాయి అనుకుంటే, టీములో యాక్టివ్ మెంబర్ ఉన్నాడు, ఆయన పేరు స్టెఫను. ఆ స్టెఫన్ని దేవుడే తీసేశాడు. మీరెట్లా చెప్పగలరంటే సింహాల బోన్లో దానియేలుని కాపాడిన దేవుడు రాళ్ళ నుంచి స్టెఫన్ని కాపాడలేడా? కాపాడగలడు. అయినా ఎంత కాపాడలేడంటే స్టెఫన మరణం గుప్పమనే సంఘానికి భయం రావాలి. ఎప్పుడైతే సంఘానికి భయం వచ్చిందో స్టెఫను సమాధి చేసి వచ్చారు. వచ్చిన వెంటనే సంఘం భయపడిపోయిన వెంటనే మరొక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే సౌలు అనే వ్యక్తి మతోన్మాది ఇంటంటా చొచ్చి స్త్రీలను పురుషులను కూడా చూడకుండా బయటికి లాగి ఎక్కడ ప్రార్థన చేస్తాడు కొడుతున్నాడు అనగానే, ఇప్పుడు బాగా వినండి, ఇక్కడ భోజనాల దగ్గర గొడవలే, అసలు భోజనాలే లేవు. ఇప్పుడు భోజనాల కన్నా ఆ మతోన్మాది కొట్లాట ఎక్కువైపోయింది. ఎప్పుడైతే శ్రమ ఎక్కువైపోయింది, చావు భయం ఎక్కువైపోయింది, మతోన్మాది యొక్క తాకిడి ఎక్కువైపోయింది. ఇక్కడ మతమే దాడి చేస్తుంది అనుకుంటే ఆ మతం వెనకాల ప్రభుత్వం కూడా సంఘం మీద దాడి చేస్తుంది. అంటే మతము, ప్రభుత్వము, ఉన్మాదులు వీళ్ళందరూ కలిసి సంఘం మీద ఎప్పుడైతే దాడి చేశారో దాని దెబ్బకి యెరూషలేములో ఉన్న సంఘం, వేల మంది సంఖ్య కలిగిన సంఘం ఆయా ప్రాంతాలకి చెప్పండి పారిపోయింది. ఆ పారిపోయిన సంఘాన్ని వారి విశ్వాసంలో ఆరిపోకూడదని వాళ్ళకి ధైర్యం చెప్పడానికి పేతురు గారు, మీరు భయపడకండి, నాగిటి మీద చెయ్యేసిన మనం ఎనుదిరిగి చూడడానికి వీల్లేదు. క్రైస్తవుడైనందుకు ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి తప్ప ఆ పేరుని బట్టి మనం సిగ్గుపడకూడదు. మీరు ధైర్యం కలిగి ఉండండి. నాగిటి మీద చెయ్యేసిన మనం ఎనుదిరిగి చూడడానికి వీల్లేదు. మీరు యుక్త ప్రవర్తన గలవారి అధికారి ఎదుట మీరు మిమ్మల్ని కొట్టినా తిట్టినా యేసు ప్రభువుని గణపరచండి, ధైర్యంగా ఉండండి. మేము చచ్చిపోయినా కానీ యెరూషలేము నుంచి మేము 12 మంది కదలం సంఘాన్ని బలపరిచే వరకని వాళ్ళ గూర్చి చెబుతూ సంఘానికి, చెదిరిపోయిన సంఘానికి ధైర్యం చెప్పడానికి, ఆ చెదిరిపోయిన వారికి ధైర్యం చెప్పడానికి రాసిన పత్రికే చెప్పండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక. అది పత్రిక బ్యాక్గ్రౌండ్. అంటే ఈ చెదిరిపోయిన యెరూషలేము సంఘంలో ఉన్న విశ్వాసులకు రాసిన పత్రికే చెప్పండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఇప్పుడు చెదిరిపోయిన వాళ్ళకి ఏమని రాస్తున్నాడు అంటే సమస్త దుష్టత్వాన్ని మానేయండి, కపటాన్ని మానేయండి, వేషధారణ మానేయండి, అసూయ మానేయండి, దూషణ మాటలు మానేయండి. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే ఉండండి. ఎందుకు కొత్తగా జన్మించబడినాడు? ఏదో పని ఉంది. ఏం పని ఉంది? 8వ వచనంలో కట్టువారు వాక్యానికి అవిధేయులై తొట్టెలుచున్నారు, దానికే వారు నియమింపబడ్డారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏమర్థమైంది? ఏం అర్థం లేదని అర్థమైంది. ఏదో చెప్తున్నాడు అంటే పత్రిక ఎందుకు రాశాడో అర్థమైంది. పత్రిక ఎందుకు రాశాడో అర్థమైనప్పుడు వాళ్ళని మోటివేషన్ చేయడానికి ఏం రాస్తున్నాడంటే చరిత్ర ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏ చరిత్ర? ఎవరో ఉండేవారట, ఆ ఉండేవారు నిలబడలేకపోయారట, వాళ్ళ నిలబడలేని స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టాడట. వాళ్ళు చేయలేని పనిని ఇప్పుడు దేవుడు మనల్ని చేయమన్నాడట. ఇంతకు ఏ పని చేయాలట? ఎవరు నిలబడలేకపోయారట? వాళ్ళు వదిలేసిపోయిన స్థానం ఏంటట? ఆ స్థానంలో నన్నెందుకు రాజుని, యాజకుడిని చేశాడట. ఈ కథరమంతా తెలియాలి అంటే దీనికి ఒక లింక్ డాక్యుమెంట్ ఉంది పాత నిబంధనలో. అది తెలిస్తేనే మీరు భోజనానికి వెళ్తారు. చెప్పండి, తెలుద్దాం దాని సంగతి. చూద్దాం ఒకసారి, వెళ్దాం, త్వరగా ముగిద్దాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం, నిర్గమాకాండము 19వ అధ్యాయం, నిర్గమాకాండము 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. 4-5-6 వచనాలు చదువుదాం. నేను ఐగుప్తీయులకి ఏమి చేసితునో మిమ్మల్ని గెద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూశారు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా,
మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగాను ఉందురని చెప్పాను. బాగా వినండి, 6వ వచనంలో సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, ఈ రాజ్యముగాను యాజకులుగాను నాకు ఉందురన్న మాట ఇందాక ఎక్కడో చదివాం, చెప్పండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అంటే పేతురు గారు చెబుతున్న మాట ఎక్కడ మాట అన్నమాట? నిర్గమాకాండంలో ఉన్న మాట అన్నమాట. ఆ నిర్గమాకాండంలో ఉన్న మాట ఇక్కడ ఎందుకు చెబుతున్నాడు? ఎందుకు చెప్తున్నాడంటే అక్కడ చరిత్రకి పేతురు గారు రాస్తున్న సందర్భానికి లింక్ ఉంది. ఎందుకు రాస్తున్నాడు, ఏం రాస్తున్నాడంటే అక్కడ రాస్తున్నా చూడండి. నేను ఐగుప్తులకి ఏమి చేశానో మీరు చూశారు. ఏం చేశాడు? ఏం చేయడం ఏంటి? ఐగుప్తులకి తెల్లారితే సూర్యుడు దేవుడు, ఆ సూర్యుని మోసే ద్వారా దేవుడు ఆపేశాడు. ఐగుప్తులకి తెల్లారితే నైలు నది దేవుడు, నైలు నదిని రక్తముగా మార్చేశాడు. ఐగుప్తునికి భూమి దేవుడు, నింగి దేవుడు, వర్షం దేవుడు, అన్ని దేవుళ్ళు. ఆ దేవుళ్ళని మోసే ద్వారా దేవుడు బంధించేశాడు. ఎప్పుడైతే ఈ దేవుళ్ళు మోసే మాట పెట్టినారు, ఐగుప్తులు అడలెత్తిపోయారు. ఆ మాట ఏమైందంటే అసలు ఐగుప్తి మన దేవుళ్ళు మోసే మాట పెట్టినారంటే మోసే నమ్మిన దేవుడు ఇంకెంత గొప్పోడని వాళ్ళకు ఒక ఆన్సర్ వెళ్ళాలి. అందుకే మోసే ద్వారా ఆకాశమే చెయ్యితే సూర్యుడు అదృశ్యమయ్యాడు, చీకటి కమ్మేసింది, వర్షాన్ని వడగండ్లగా మార్చేశాడు, భూమి నుంచి మిడతలు పుట్టించాడు, తాగే నీళ్ళలో ఉన్న నీళ్ళ నది, ఆ నీళ్ళ కొండ ప్రతి దాన్ని రక్తంగా మార్చాడు. ఎందుకు ఇవన్నీ చేశాడంటే గుర్తుపెట్టుకోండి, ఏదో పర్పస్ ఉంది. సింహాసనం మీద ఉన్న ఫరో సంతానం మొదలుకొని ఐగుప్తుల సామాన్య సంతతి వరకు ప్రతి ఒక్క తొలి సంతానాన్ని చంపేశాడు. ఎందుకు చంపేశాడు గుర్తుపెట్టుకోండి. వీళ్ళ ఇశ్రాయేలు అన్యులు, లేదా వీళ్ళ ఐగుప్తీయులు, వీళ్ళ ఇశ్రాయేలు అనుకోండి. ఐగుప్తీయులందరినీ నలిపేశాడు, ఇశ్రాయేలు మీద మాత్రం ఒక్క ఈగ కూడా వాడలేదు. గమ్మత్తోడు చెప్తున్నా, వీళ్ళ కన్నా వీళ్ళ మంచోళ్ళని కాదు, సేమ్ వీళ్ళంటోళ్ళు ఇశ్రాయేలు కూడా. అయినా మరి ఎందుకు బతికారంటే ఐగుప్తీలు ఏం చేశారు? వాళ్ళు ఎలా అయితే ప్రకృతికి మొక్కారో, మీరు యెహెజ్కేలు 20వ అధ్యాయం ఇంటికి వెళ్ళక చదవండి, సేమ్ అదే పనులు ఇశ్రాయేలు కూడా చేశారు. నైలు నదిని ఇశ్రాయేలు కూడా మొక్కారు, సూర్యుని ఇశ్రాయేలు కూడా మొక్కారు, వారు వడగండ్ల వాన ఇశ్రాయేలు కూడా మొక్కారు. అంటే ప్రతి విషయం ఐగుప్తీలు చేసిన ప్రతి ఎక్కిరింతల పని ఇశ్రాయేలు కూడా చేశారు. కానీ మరి ఏళ్ళ చంపిన దేవుడు ఇశ్రాయేల్ని ఎందుకు చంపలేదంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాటిచ్చాడు. ఏమని మాటిచ్చాడు? నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని చెప్పండి ఆశీర్వదిస్తానన్నాడు. కనుక ఆ మాటను బట్టి వీళ్ళకి ఒక రాయితీ ఇచ్చి నీ ద్వారా ఈ ప్రపంచాన్ని అవసరం. అంటే ప్రపంచాన్ని ఎందుకు ఆశీర్వదించాలంటే దేవుడు ఇక్కడ ఇంటిస్తున్నాడు. మీరు చూడండి, సమస్త భూమి నాదే కదా, సమస్త భూమి నాదే కదా, కానీ సమస్త భూమి నాదే కదా, సమస్త దేశాలు కూడా నావే కదా, కానీ ఇప్పుడు నాకు దూరంగా ఉన్నాయి. ఎందుకు దూరంగా ఉన్నాయి? నోవహు జలప్రళయం తర్వాత మనుషులందరూ నిమ్రోద్ అధికారం కిందకు దూరితే, ఆ నిమ్రోద్ అధికారం తర్వాత దేవుడు వాళ్ళందరినీ చెదరగొడితే, ఈ చెదిరిపోయిన వాళ్ళందరూ చెట్టుకి, పొట్టకి, గొట్టకి, సముద్రానికి, నదులకి, పల్లెలకి, మెట్టలకి, వీటన్నిటికీ చెదిరిపోయిన ఈ మనుషులందరూ ఏం చేశారంటే దేవుడు అంటే ఇష్టం ఉంది కానీ నచ్చిన దానికి మొక్కడం ప్రారంభించారు. అంటే దేవుడు అనే ఆశ ఉంది. ఆ ఆశ ఎలా నెరవేర్చారంటే కొండే దేవుడయ్యాడు, నదే దేవుడయ్యారు, గొట్టే దేవుడైంది, చెట్టే దేవుడైంది. ఇవన్నీ అంటే దేవుణ్ణే మొక్కుతున్నారు కానీ దేవుడికి ఆకారం పెట్టి మొక్కుతున్నారంటే నోవహు కాలం తర్వాత ప్రజలు దేవునికి పూర్తిగా దూరమయ్యారు. ఈ దూరమైన సమస్త దేశాలని, సమస్త భూమిని మళ్ళీ దేవుడు ఆశీర్వదించాలి అంటే వీళ్ళతో మాట్లాడే ఒక మనిషి కావాలి. ఆ మనిషి పేరు అబ్రహాము, ఆ మనిషి పేరు ఇస్సాకు, ఆ మనిషి పేరు యాకోబు. ఆ యాకోబు నుండి వచ్చిన 12 మంది ఈయనకి కావాలి. ఎందుకు కావాలి ప్రభు అంటే వీళ్ళందరినీ మళ్ళీ తన వైపుకి చెప్పండి
తిప్పాలి, తన వైపుకి తీసుకురావాలి. ఈ ప్రజలందరినీ తన వైపుకి తీసుకురావాలి కనుక అప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే ఐగుప్తులో 10 తెగుళ్ళు అద్భుతాలు సృష్టించి వీళ్ళ మీద ఏగ కూడా వాలకుండా బయటకు తీసుకొచ్చి ఇంత అద్భుతాలు సృష్టించి ఎందుకు బయటికి తీసుకొచ్చావంటే అక్కడ రాస్తున్నాడు కాగా అన్నాడు. ఏంటంట? కాగా. కాగా అంటే కిందకి రాస్తున్నాడు చూడండి. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మన జీవితాల్లో ఎంత అద్భుతాలు చేసినా ఎందుకు చేస్తా ప్రభువా అద్భుతాలు అని అడిగితే దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మనసులో ఉన్న మాట బయట పెడుతున్నది ఏంటంటే కాగా. కాగా అంటే మా జీవితాల్లో ఎందుకు అద్భుతాలు చేసేవని నువ్వు నేను అడక్క మునిపే ఆయన మనకు చెబుతున్న మాట ఏంటంటే మీరు నా మాట శ్రద్ధగా వినాలి, నా నిబంధన చదవాలి. చదవాలి చెప్పండి, వినాలి. చదవాలి, వినాలి. వినాలి, చదవాలి. వినాలి, చదవాలి. అంటే ఇశ్రాయేలు మీద ఏగ వాలకుండా ఎందుకు తీసుకొచ్చావు ప్రభు అంటే వాక్యం వినాలి చెప్పండి, వాక్యము చదవాలి. ఇది వాళ్ళ పర్పస్. అంటే ఇప్పుడు వాక్యం విని వాక్యాన్ని చదివితే ఏమవడం ఏంటి? ఏమవుతుందో తెలుసా? నువ్వు వాక్యాన్ని విని వాక్యాన్ని జాగ్రత్తగా పాటిస్తే నీ గుడారానికి ఏ తెగులు చేరదు. ఇంకా నీ పంటను దీవిస్తాను, నీ గర్భం దీవిస్తాను, నీ బిడ్డల భవిష్యత్తు దీవిస్తాను, నీ ఆరోగ్యం దీవిస్తాను, నువ్వు పట్టిందల్లా బంగారం చేస్తాను. ఎప్పుడు చేస్తాను తెలుసా? మాట వినాలి. ఇప్పుడు చెప్పండి, నీ పంట అయినా నా పంట అయినా, నీ సంతానైనా నా సంతానాన్నైనా, నీ ఆరోగ్యమైనా నా ఆరోగ్యమైనా, నీ భవిష్యత్తు అయినా నా భవిష్యత్తు అయినా దేవుడు దీవించాలంటే మాట వినాలి. గుర్తుపెట్టు. ఏం మాట వినాలి? వాక్యం వినాలి. వాక్యం అంటే నిబంధనలో ఉన్న వాక్యాన్ని వినాలి. మేము వాక్యం వినమంటే ఒక గంట సభలో కూర్చుంటామంటే కుర్చీ అంట నీతో పోరా ఇంటికని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈ చెట్లు మాట్లాడతాయి, ఈ కుర్చీలు మాట్లాడతాయి. జడ్జిమెంట్ ఏనాడు ఇవే నీ మీద నేరారోపణ చేస్తాయి. ఇలా వాక్యం లేదు ప్రవ్వా, నా మీద కూర్చొని ఊగారు ప్రవ్వా, నా కుర్చీయే సాక్ష్యం చెబుతుంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? వినాలి, వినాలి. ఇప్పుడు బాగా వినండి. నా మాట శ్రద్ధగా విని. మోసే చెప్తాడు వినాలి, అహరోన్ చెప్తాడు వినాలి, ప్రవక్తలు చెప్తారు వినాలి. వినాలి, నిబంధన చదవాలి. ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు నిబంధన వీళ్ళ చదవాలి అంటే నిబంధన ఉందా? అప్పటికే ఈ 19 అధ్యాయంకి వచ్చేసరికి నిబంధన ఉందా? లేదు. అప్పటికి వీళ్ళకి నిబంధన అధికారికంగా లేదు, ఏ పుస్తకం లేదు, ఏ శిలాశాసనం లేదు, ఏ వాక్యాలు వాళ్ళకి అధికారికంగా రికార్డెడ్గా లేవు. మరి ఇప్పటివరకు ఐగుప్తిలో మగ్గి బయటకు వచ్చారు కనుక ఇప్పుడు వీళ్ళు నిబంధన పాటించాలంటే ముందు నిబంధనలు ఉండాలిగా. ఆ నిబంధనలే 10 కమాండ్స్. గుర్తుపెట్టుకోండి. ఏమిస్తున్నాడు? 10 ఆజ్ఞలు. చేతకండి. ఇది గనక మీకు అర్థమైతే ఎంటైర్ బైబిల్ ఏంటో అర్థమవుద్ది. బైబిల్ ఏంటో అర్థమైతే పేతురు పత్రిక ఏంటో అర్థమవుద్ది. పేతురు పత్రిక ఏంటి రాత్రి నీకు అర్థమైతే నిన్ను నీ కుటుంబంతో దేవుడు ఏ కార్యాలు నీ కొరకు దాచిపెట్టాడో జరిగించబోతున్నాడో నీకు అర్థం అవుతుంది. వచ్చామమ్మా వెళ్ళామమ్మా అంటే దేవుడి దగ్గర కుదరదు. ఈ దేవుడితో వచ్చిన గొడవేడు చెప్పనా, ఈయన గూర్చి విని నేర్చుకుంటే గాని ఒక పట్టాన అర్థం కాడు. అది ఈయనతో వచ్చిన ప్రాబ్లం. అది ఈ బయట అన్న నమ్మకాలు లాంటి నమ్మకాలు కాదు. ఈ దేవుడు అక్కడ పోయి ఒక గంట కూర్చుంటే మంచి జరుగుతుంది వాళ్ళ నమ్మకం. అది ఇక్కడ అలా కుదరదు. నేర్చుకోవాలని నీకో బైబిల్ ఇచ్చాడు, నేర్పించాలనికే చెప్పండి నాకు బైబిల్ ఇచ్చాడు. నేర్చుకుంటే కానీ అర్థం కాడు. 20 సంవత్సరాలు అబ్రహాము నడిస్తే కానీ అబ్రహాముకి దేవుడు ఏంటి ఇంకా అర్థం కాలేదంట. 40 ఏళ్ళు మోసే నడిస్తే కానీ ఇంకా దేవుడేంటో మోసేకే. నువ్వు లింగు 2 సంవత్సరాలు చచ్చుకొచ్చి నాకు అర్థమైపోమంటే కుదురుతుందా? ప్రసంగం చెప్పినప్పుడు వాక్యం చూడు, వాక్యం చదవు, ఏమి చూడు. ఇది ఎందుకు చెప్పాడు ఎప్పుడైనా రాసుకున్నావా మొహం పెట్టుకుని? ఏమీ చేయని అడుగుతున్నాను. ఈయన గూర్చి నేర్చుకోవాలి. ఈయన గూర్చి నేర్చుకుంటేనే ఈయనకి ఎలా ప్రార్థన చేయాలో తెలుస్తుంది. ఎలా ప్రార్థన చేయాలో తెలిస్తేనే అప్పుడు జవాబులు ఎలా వస్తాయో మనకు అర్థం. ఇది తెలియదు కనుకే ప్రతి ఒక్కరు ఏమంటున్నారు తెలుసా? మీకు జవాబు కావాలా? అయితే రండి కుమారుడా ఇలా రా, నీకు పిల్లలు లేక బాధపడుతున్నావు ఇలా రా కుమారుడా ఇలా రా అని మా చర్చిలో యాపిల్ అమ్మినవి ప్రార్థనా యాపిల్స్. ఇక్కడ ఒక మొక్క కొరికేసి ఈ మొక్క ఇంటికి పట్టుకెళ్ళి నీ లైఫ్ పార్ట్నర్ తినిపించు. ఇక్కడ ఒక మొక్క కొరికాను కానీ ఈ మొక్క కొరికేస్తే ఇంటికి వెళ్ళిపోతే ఎంత నల్లగా అయిపోద్దండి. యాపిల్ మొక్కలు కొనుక్కుంటున్నారంటే అడుగుతున్నాను, దేవుడు అర్థమయ్యాడో?
హైదరాబాద్లో ఉన్న ఆయనేమో యాపిల్ అమ్మేస్తాడు, ఇక్కడున్న ఆయనేమో ఒక ఆయన అరటిపళ్ళు అమ్మేస్తాడు. అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతారు, అరటిపళ్ళు తింటే ఫ్రీ మోషన్ అవుతుంది తప్ప పిల్లలు పుట్టరు. ఇంత అమాయకంగా ఉండకండి. వాక్యము దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు, అన్నాకి ఇచ్చాడు, ఆగరకి ఇచ్చాడు, లేయమ్మకి ఇచ్చాడు, ఆలస్యమై మారిన రాహేలుకి ఇచ్చాడు. ఎప్పుడు ఇస్తాడు చెప్పిన? ఆయన ఏంటో అర్థం చేసుకుంటే ఇస్తాడు. ఆయన ఏంటో నీకు అర్థం అవ్వాలి, ఆయన ఏంటో, ఆయన మహిమ ఏంటో అర్థం అవ్వాలి. ఇక్కడ బాగా వినండి. ఇప్పుడు ఆయన అర్థం చేసుకోవడానికి నీకు నిబంధన కావాలి. వాక్యం ఉంటే కానీ నేను అర్థం కాడు, నిబంధన ఉంటే కానీ నేను అర్థం కాడు. ఆయనకి మనకి ఎంత దూరం ఉందో తెలియాలంటే ఈ నిబంధన ఉంటే కానీ తెలియదు. ఇప్పుడు ఆ నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, విశ్రాంతి దినం పాటించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, నరహత్య వద్దు, అబద్ధం వద్దు, దొంగతనం వద్దు, వ్యభిచారం వద్దు, పొరుగువానిది ఆశించొద్దు. ఇలా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చిన తర్వాత ఆ నిబంధన తీరా తీసుకున్నాక వీళ్ళకి అర్థమైంది ఏంటంటే పాటించలేవని అర్థమైంది. నేను ముగిస్తున్నాను జాతీయమేనండి. మరి పాటించలేరు వీళ్ళని తెలిసిన దేవుడికి పాటించలేరని కూడా తెలిసినప్పుడు ఎందుకు ఇచ్చినట్టు? పాటించలేరని ఇచ్చాడు. ముఖ్యాంశాలు మరోసారి మరలా వినండి, మళ్ళీ వినండి, జాగ్రత్తగా వినండి. పాటించలేరని భవిష్యత్తు తిరిగిన దేవుడు తెలుసా తెలియదా? తెలుసు. ఇప్పుడు సభ అయిపోయిన తర్వాత మనం ఏం ఎరగదీస్తాం దేవుడు తెలుసా తెలియదా? తెలుసు. నెక్స్ట్ మనం ఏం మాట్లాడబోతున్నాం ఆయనకి తెలుసా? అన్నీ తెలుసు. మరి అన్నీ తెలిసినప్పుడు దేవుడు మరి పాటించలేని ఆ 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? పాటించలేరని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళు పాటిద్దామని అనుకున్నా పాటించలేరు. ఎందుకంటే పాటించలేని స్వభావం ఒకటి లోపల ఉంది. దాని పేరు పాప స్వభావం. ఏంటది? పాప స్వభావం. అది ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే అంగారహ గ్రహం నుంచి రాలేదు. అది ఎక్కడి నుండి వచ్చిందంటే వాళ్ళిద్దరికి పుట్టాం. ఎవరు చెప్పండి? వాళ్ళిద్దరు. అది చెప్పండి ఎవరు? అవ్వ ఆదాం. ఎప్పుడు పుట్టాం? వాళ్ళ బాగున్నప్పుడు పుట్టలేదు. చెప్పండి. వాళ్ళ ఆజ్ఞ అతిక్రమించాక పుట్టాం కనుక అవే, బాగా వినండి, వాళ్ళ ఆజ్ఞ అతిక్రమించాక పుట్టాం కనుక అవే బుద్ధులు మానవాళికి వచ్చాయి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక మాట చెప్తాను వినండి. అలా బుద్ధులు వస్తాయి ఏంటంటే వస్తాయి. ఉదాహరణ చెప్పిన, తాతకి షుగర్ ఉంటే వస్తుందా లేదా? షుగర్ వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి. చెప్పండి, ఇంకా చెప్పండి. హార్ట్ స్ట్రోకులు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. ఎందుకు? నిద్ర లేక, ప్రశాంతత లేక స్ట్రోకులు ఎక్కువైపోతే హాస్పిటల్లో మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? మీ ఫ్యామిలీలో ఎవరికైనా ముందు స్ట్రోక్ వచ్చిందా, మీకే వచ్చిందా అని అడుగుతారంటే ఎందుకు అడుగుతున్నారు? వారసత్వంగా జబ్బులే వచ్చినప్పుడు బుద్ధులు రావా? వస్తాయి. జబ్బులే వచ్చినప్పుడు బుద్ధులు వస్తాయి. అప్పుడప్పుడు పిల్లలు కుదరలేకపోతే ఎవడ బుద్ధండి ఇడిది అని అడుగుతా చూసారా? పెద్దోళ్ళు అనేవారు గుర్తుందా? తలకాయలు బుద్ధులు వస్తాయి. అందుకే పెద్దల సామెతలు అర్థవంతంగా ఉండే వాళ్ళ సామెతలు ఏంటంటే, తల్లి సేని మేస్తే బిడ్డ గట్టుని మీద, చెప్పండి, అది సేలోకే దిగుతారు. నువ్వు బూతులు మాట్లాడితే మీ పిల్లలు పద్యాలు మాట్లాడరు. చెప్పండి, చాలా పురాణాలే మాట్లాడరా? చెప్పండి. ఏదే ఖచ్చితంగా నువ్వేమి ఎత్తుతావో నెక్స్ట్ నువ్వు అదే కోస్తావు, అదే జరుగుద్ది. ఇప్పుడు మీకు అర్థమైతే ఈ బుద్ధులు వస్తాయంటే వస్తాయి. అందుకే ఒకప్పుడు సంబంధాలు చూస్తే ఇటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసారు. ఎందుకు? 7 కలిపి 14 లక్షలు ఇస్తారు కట్నం అని కాదు. ఎందుకు 7 తరాలు చూసేవారంటే ఈ 7 తరాల్లో ఎవరికైనా వంకర బుద్ధి ఉంటే ఆ వంకర బుద్ధి పెళ్ళికొడుకు వస్తే ఈ బుద్ధి పిల్లని ఇబ్బంది పెట్టేస్తారని చెప్పి 7 తరాలు అందరూ కాపురం బాగా చేశారు. ఇటు 7 తరాలు చూసేవారు, ఇటు 7 తరాలు చూసేవారు. అందరూ అమ్మమ్మలు నానమ్మలు బాగానే కాపురాలు చేశారని. ఆ కాపురాలు చేయని గయ్యాల బుద్ధి కనుక ఈ పెళ్లి కూతురికి వస్తే ఈ పిల్ల కుటుంబాన్ని రోడ్డు ఎక్కించేస్తుందని చెప్పి ఇటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి అప్పుడు పెళ్లి చేశారు. ఇప్పుడు పెళ్ళిళ్ళేడు చెప్పిన ఇన్స్టాలో చూసుకున్నారట, ఫేస్బుక్లో ఫ్రెండ్ అయ్యారట, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నారట, వీడియో కాల్ మాట్లాడుకున్నారట. ఎవరు ఒప్పుకోకపోయినా రిజిస్టర్ ఆఫీస్కో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్లి చేసేసుకున్నారట. టపక్కమని పెళ్ళి అయిన 3వ వారానికి ఆటో కట్టుకుని కోర్టుకు వెళ్ళిపోయారు. ఎందుకు? విడిపోవడానికి. అదేంటే ఇష్టపడి చేసుకున్నా అలా ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు అంటే ఈ పిల్ల ఆలస్యంగా అన్న మాట ఏంటంటే ఆడు ఇన్స్టాలో మంచోడు అనుకున్నాను కానీ, చెప్పండి,
దగ్గరకు వచ్చాక ఎదవని తెలిసిందని అడుగుతున్నాను. ఇన్స్టాలో మంచిగానే ఉంటారు, అందుకే పెద్దోళ్ళు ఇన్స్టా ఫేస్బుక్లు చూడలేదు చెప్పండి. 7 తరాలు అటు చెప్పండి, 7 తరాలు ఇటు. నువ్వేం చూసావు? నువ్వు ఇన్స్టా చూసి అందుకే కోర్టుకు పోయి ఆటో ఎక్కి. నా మాటలు అర్థమవుతున్నాయి అంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి? బుద్ధులు వస్తాయి, జబ్బులే వచ్చినప్పుడు బుద్ధులు వస్తాయి. అందుకే ఎవడైనా నేను చాలా దిక్కుని చెప్పిన మెసేజ్ మీకు చెప్తున్నాను వినండి. మీ పిల్లల్లో ఎవరికైనా ఏడాది స్కూల్ ఫీజు కట్టిన తర్వాత ఫెయిల్ అయిపోతే అని అడగండి. ఎవరో నీకు బస్సు, మళ్ళీ ₹1,00,000 ఫీజు, ఇంత అడావడి చేసి మళ్ళీ నీకు స్నాక్స్, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్కి మళ్ళీ మేము మా మొఖాలు నీకు జీవించుకోడు, ఇంత అడావడి చేసావు ఏట్రా, ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ మార్కులు ఏట్రా, ఇంత ఫెయిల్ అయిపోయేవేట్రా, ఇలా చేసేవేట్రా, ₹1,00,000 కట్టావు నీకు ఏడాదికి అడిగితే ఆడంటాడు, డాడీ ఈసారి నేను బాగా చదువుతాను అండో. ఆడేమంటాడు చెప్పినా, నేనే కాదు ఆడు ఫెయిల్ అయిపోయాడు అన్నాడు. ఏం మాటలండి నేను అడుగుతున్నాను. ఈడు ఫెయిల్యూర్ కోసం అడుగుతాడు, ఎవరి కోసం చెప్తున్నాడు చెప్పండి? ఇవే మాటలు ఏదేని తోటలో వచ్చాయి తెలుసా? ఏదేని తోటలో ఆదామని అడిగాడు, ఎందుకు ఫెయిల్ అయిపోయావు ఆదామంటే, ఆదాం అన్నాడు నేనే కాదు ఆవిడే ఫెయిల్ అయిపోయింది అన్నాడు. అంటే ఈ మాటలు అక్కడవే. మీరు చూడండి, చిన్న పిల్లలు పక్కింటికి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వస్తువు తెచ్చేస్తారు, వాళ్ళకి ఆ బుద్ధులు ఎలా వచ్చాయి? మీ పిల్లల ముందు ఇంకొక పిల్లల్ని ఎత్తుకోండి, ఆయన దింపే వరకే ఏడు పాపితే ఒట్టు. నేను అడుగుతున్నాను, అప్పటికి ఆ వయసుకి మనకు ముద్దు వస్తుంది, కానీ వాళ్ళు ఎదిగితే దాని పేరు అసూయ. అంటే అప్పటికే వాళ్ళకి అది ఉందా? ఉంది. మీకు అర్థమవుతుందో లేదంటే పిల్లలకున్నే స్కూలుకి పోయి పెన్సిల్ దొంగతనం ఎందుకు చేస్తున్నారు, అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇవి ఎవరు నేర్పించరు? ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు, అవి సహజంగా ఉన్నాయి. ఇప్పుడు కాలపు పిల్లల్ని బాగా వినండి, ఇప్పటి కాలపు పిల్లల్ని అడ్వాన్స్ అయిపోయింది ఇంకా పాపం. ఇప్పటి కాలపు పిల్లల్ని అడగండి, ఎరా పెళ్లి చేసుకుంటామని అడగండి, గోడకు తిరిగిపోయి గోడకు సిగ్గడిపోయి. వీడికి ఏమర్థమైపోయిందండి? వీడికి అప్పుడే సిగ్గుపడిపోతుంది. అడుగుతున్నాను, అడ్వాన్స్ అయిపోయారు నడుతున్నాను, బుద్ధులు పరిపక్వత సాధిస్తున్నాయి. ఇది మీకు అర్థమైతే ఈ బుద్ధి మనలో ఉంది, ఈ బుద్ధి మనలో ఉంది కనుక ఈ బుద్ధులు మనలో ఉన్నాయంటే ఒప్పుకుంటామా? దీని పేరు పాపం. నేను అడుగుతున్నాను, అందరం పాపులమంటే అవును బాబు అంటాం. అలా కాకుండా లేరా పాపి లే అన్నాను అనుకోండి, ఏమంటాడండి ఆ బ్రదర్ నన్ను, నువ్వు పెద్ద పుణ్యాతుడు మరి అంటాడండా. నేను అడుగుతున్నాను, అందరినీ కలిపి అంటే ఒప్పుకుంటాం, కానీ ఇండివిజువల్గా ఎవరినైనా సిన్నర్ అని పేరెడితే ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. ఇప్పుడు చెప్పండి, నీకు నువ్వు ఒప్పుకోవాలి అంటే నిన్ను బయటెట్టేది ఒకటి కావాలి. ప్రార్థన చేస్తాడు చాలామంది, ప్రార్థన, ఆ ప్రార్థనలో పక్కడు ఒప్పుకోలు చేస్తుంటాడు, ఆ ఒప్పుకోలు ప్రార్థనలో ప్రార్థన తెలుసు, ఆ ప్రార్థనలో ప్రభువా పురుగును ప్రభువా అనగానే పక్కన అన్నాడు అవును ప్రభువా అన్నాడు, దొంగను ప్రభువా నీ ఎదుటిని అనగానే ఆడన్నాడు అవును ప్రభువా అన్నాడు, దౌర్భాగ్యం ప్రభువా అనగానే అవును ప్రభువా, ప్రభు అబద్ధికుని ప్రభు అనగానే అవును ప్రభు అనగానే వెంటనే పక్క తిరిగి ఏటి అవును రాని చూసావు నువ్వు అన్నాడు. ఎవరు బాగా వినండి, వీడు ప్రతిదానికి అవునంటే వీడు తిక్కలేసిపోయింది. అంటే నేనేదో అంటుండు నువ్వు అవునంటే పెట్టరా, నువ్వు చూసావా అని అడిగాడంట. జనాలు అడగడం చెప్పిన అందరితో కలిపి ఒప్పుకోమంటే ఒప్పుకుంటాం, కానీ వ్యక్తిగతంగా నిలబడి నేను పాపినని మనం ఒప్పుకుంటామా? ఇప్పుడు నిన్ను నన్ను ఒప్పించాలి అంటే మన లోపలకు జబ్బుందని బయట పెట్టాలంటే మనం స్కాన్ చేసేది ఒకటి కావాలి, దాని పేరే 10 కమాండ్స్. గుర్తుపెట్టుకో, 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలతో ముడిపడిందే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రానికి మరొక పేరే పాత నిబంధన. ఈ పాత నిబంధన ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఏవైతే మోసే పుస్తకాలు ఏవైతే ఉన్నావో ఇదంతా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనలో ఉన్న ఒక దరిద్రపు బుద్ధిని బయటెట్టాలి. స్కాన్ చేస్తుంది అది. ఏమని? నాలో అబద్ధం ఉందని తెలియాలి అంటే అబద్ధం ఆడొద్దని చెప్పి ఒక ఆజ్ఞ కావాలి. నాలో దొంగ బుద్ధి ఉందని తెలియాలంటే దొంగతనం చెయ్యొద్దని పాటించమని చెప్పి ఒక ఆజ్ఞ కావాలంటే ఈ ఆజ్ఞలన్నీ ఏం చేస్తాయి? నా బుద్ధిని బయటెడుతున్నాయి. అందుకే చూడండి, అబద్ధం ఆడకూడదనే అనిపిస్తుంది కానీ ఆడకుండా ఉండలేదు, ఎందుకంటే ఇది ఆదాము బుద్ధి. దొంగతనం చేయకూడదని అనుకుంటాం కానీ ₹10 కక్కుర్తి పడతాం. గమనించండి, ఇలాంటి బుద్ధులు మనలో ఉన్నాయంటే ఉన్నాయి. ఈ ప్రతిదీ ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉంటే ధర్మశాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? శిక్షించమని చెప్పింది. ముగిద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం ధర్మశాస్త్రమే చెప్తుంది అక్కడ. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుదాం. ఇందును గూర్చి అంటే ధర్మశాస్త్రంలో రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు,
ఒక్కడును లేడు. గ్రహించేవాడు లేడు, ఎతికేవాడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు ఒక్కడును లేడు. వారు గొంతుక తెరిసిన సమాధి, తమ నాలుకతో మనుషులే మోసం చేసుకుంటారు. అవునా కాదా? 10 రూపాయలకి 10 అబద్ధాలు ఆడతాం. నేను అడుగుతాను, మోసాలు చేస్తాం, తప్పుడు మాట్లాడతాం, ముందొకటి వెనకొకటి మాట్లాడతాము. ఒక ఊర్లో ఒక ఆయన చచ్చిపోయాడట. చచ్చిపోక ముందు అందరూ ఆయన తిట్టుకోవడమే, ఈ పనికిమాలుడు పోతే బాగుండు, ఊరికి బరువైపోయాడు, గొడవ మనిషి పనికిమాలి ఎదవని అందరు తిట్టుకున్నారు. నిజానికి ఒక రోజు ఆడు చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన తర్వాత అప్పటి వరకు తిట్టిన ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి అన్నారట, అయ్యో ఎంత మంచోడు, బతికితే బాగుండు అన్నారు. పక్కన ఎదురుగా ఆవిడ కూర్చుని ఏడుతున్నప్పుడు అందరూ వచ్చిన వాళ్ళు అందరూ పొగుడుతున్నారు. ఆ పొగుడుతున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆ పొగుడుతున్నప్పుడు ఆవిడ అక్కడ ఉండి, రే చిన్నోడు ఎలా రా, చచ్చిపోయింది నానో కాదు చూడు అందంట. ఎందుకు ఏమర్థమైంది మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? అలా పొగుడుతుంటే మొన్నడోడుకు తిట్టారా, ఇప్పుడు నాన్న పొగుడుతారంటే ఇంతకీ చచ్చిపోయింది నానో కాదో చూడందంట. అంత మోసం అంటే ముందొకటి వెనకొకటి. అందుకే అంటున్నాడు, వారు గొంతుక తెరిసిన సమాధి, వారు నాలుగుతో మోసం చేస్తారు కిందికి. ఇక్కడ నేను కొన్ని పదాలు చదువుతాను చూడండి, ముగిద్దాం. వారి గొంతుకి తెరిసిన సమాధి, వారి నాలుగుతో మోసం చేస్తారు, నోటి నిండా శపించడం ఉంది, వారి పాదాలు నేరం రక్తం చిందించడానికి పరిగెడుతున్నాయట, వారి కన్నులు ఎదుట శాంతి మార్గం లేదంటే ఏం బాగున్నాయి మన జీవితంలో? గొంతుకు బాలేదు, నాలుగు బాలేదు, పెదాలు బాలేదు, నోరు బాలేదు, పాదాలు బాలేదు, కన్నులు బాలేదు, మరి ఏం బాగుంది? ఏదీ బాలేదు. లోపల ఉన్న హృదయం బాగుందా? అది అసలు బాగలేదు. మనసు బాగుందా? అది బాగలేదు. మరి ఏం బాగుంది? అందుకే బైబిల్ ఏమని తెలుసా? నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మనుషుల్లో మంచేమీ లేదు. మరి ఈ మంచి లేని వాడిని ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఆ 19వ వచనంలో, ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగనట్లు ధర్మశాస్త్రం చెప్పిందంటే, ఏ 10 ఆజ్ఞలు ఇచ్చాడో, ఏ ప్రవక్తల పుస్తకాలు ఇచ్చాడో, ఏ మోసే గ్రంథాలు ఇచ్చాడో, ఈ ఎంటైర్ ధర్మశాస్త్రం అంతా కలిసి ఏమని చెప్పిందంట? ప్రభువా, వీరిలో ఒక్కడ కూడా మంచోడు లేడని మనల్ని బయట పెట్టి దీని శిక్ష పొందడానికి తప్ప దేనికి పనికి రారని మన మీద ఆరోపణ చేసిందంట. ఆరోపణ చేయడమే కాదు, నిరూపణ కూడా చేసింది. ఏమని నిరూపణ? వీళ్ళ కళ్ళు మంచిది కాదు, చేతులు మంచివి కాదు, కాళ్ళు మంచివి కాదు, ఇవన్నీ మంచిది కాదు, వీళ్ళకి శిక్ష పడాల్సిందని పోలీసోడు నేరారోపణ చేసినట్టు చేసిందంట. ఎప్పుడైతే నేరారోపణ చేసిందో పోలీసులకి నేర ఆరోపణ చేయగలరు తప్ప వాళ్ళ శిక్ష విధించే రైట్ వాళ్ళకుందా? లేదు. శిక్షించే రైట్ ఎవరికి ఉంది? జడ్జికి ఉంది, కోర్టుకు ఉంది. అందుకే ధర్మశాస్త్రం చట్టంలా పనిచేసి ఇది నేరారోపణ చేసి ఏం చేసిందంటే, జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఏమని? ఇదిగో వీడి కళ్ళు మంచివి కాదు, చేతులు మంచివి కాదు, కాళ్ళు మంచివి కాదు, పాదాలు మంచివి కాదు, వీడి నాలిక మంచిది కాదు, ఏది మంచిది కాదు, వీడి శిక్షకు తప్ప దేనికి పనికిరాని మన మీద నేరారోపణ పెట్టి, సాక్ష్యాలు పెట్టి అందరి మీద ఇది నేరారోపణ చేస్తే, జడ్జి గారు మొత్తం వాదోపవాదాలు విన్న మీదట మన మానవాళికి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఏమని వచ్చిందంటే, నువ్వు అన్నట్టుగానే వీళ్ళ మరణానికి తప్ప దేనికి పనికిరారు. వీళ్ళ కాళ్ళు కరెక్ట్ అయినవి కాదు, వీళ్ళ చేతులు మంచివి కాదు, వీళ్ళ కళ్ళు మంచివి కాదు, వీళ్ళ హృదయం మంచిది కాదు, కనుక ప్రతి దానికి శిక్ష పడాలని జడ్జిమెంట్ ఇచ్చేశారు. అప్పుడు ఒక పాప అక్కడ నిలబడి అరిచాడు. ఆ పాప ఏమన్నాడంటే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడనిపించు. నీ వాక్యం విన్నప్పుడు నాకు పాటించాలని ఉంది, నీ ధర్మశాస్త్రం నాకు పాటించాలని ఉంది, కానీ ఆదాము బుద్ధి నన్ను పాటించకుండా ఆపుతుంది. నాకు మంచి చెయ్యాలని ఉంది, కానీ మంచి చేయలేకపోతున్నాను. ఇప్పుడు వాక్యం విన్నప్పుడు మనకు అనిపిస్తుంది, నిజంగా వాక్యం వింటున్నప్పుడు బతకాలనిపిస్తుంది, కానీ సభ అయ్యే సమయానికి మళ్ళీ యథావిధిగా మన బతుకులు రోత బతుకులు అయిపోతాయి. అందుకే రోమపత్రిక మళ్ళీ ఏమంటుంది తెలుసా? బలహీనులు. బలహీనులు అంటే అనుకుంటాం కానీ ఏది చేయలేం. 31st ఎన్నిసార్లు దేవునికి మాట ఇచ్చాం, నిలబడ్డామా? అబద్ధాలు ఆడకూడదు అనుకున్నాం, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడాం. అబద్ధం ఆడడానికి చెప్పడమే అబద్ధం ఆడాం. మళ్ళీ
నేను అడుగుతున్నాను, ఎన్నిసార్లు ప్రతి మాటల్లో తప్పాం, చేతల్లో తప్పాం, చూపుల్లో తప్పాం, ఆలోచన తప్పాం. తప్పిపోయిన మన మీద ధర్మశాస్త్రం పోలీసు వాళ్ళలాగా ఏం చెప్తుందంటే, జడ్జి గారు వీళ్ళ నేరస్తులు, వీళ్ళకి శిక్ష తప్ప దేనికి పని కదంటే, జడ్జి గారు అన్నది నిజమే అని జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చేశారు. జడ్జిమెంట్ రాశారు, పెన్ను ఇరిసేశారు. జడ్జి గారు దిగొచ్చారు, ఆ పాపి మొరను విన్నారు. ఆ పాపిని పక్కకు పొమ్మన్నాడు. ఒక మాట అన్నాడు, నాకొచ్చిన నీతిని నీకు ఇచ్చేస్తున్నాను, నీ పనిష్మెంట్ నేను తీసుకుంటున్నాను అన్నాడు. ఆ జడ్జిమెంట్ పేరు నజరాయుడైన యేసుడు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చావు ప్రభు అంటే, నాలో ఆదాము బుద్ధి ఉందని తెలియాలి. ఆదాము బుద్ధి ఉంటే ఏం జరుగుద్ది ప్రభు అంటే, శిక్ష ఉందని తెలియాలి. శిక్ష ఉంటే మరి నేను తప్పించుకోవడం ఎలా ప్రభు అంటే, నీ వల్ల కాదని తెలియాలి. నా వల్ల కాదన్నప్పుడు నాకు రక్షకుడు ఎవరు ప్రభు అంటే, అప్పుడు ధర్మశాస్త్రం ఇలా ఏలెత్తి చూపిస్తుందంట, ఈయన తప్ప నీకు వేరొక దిక్కు లేదని ధర్మశాస్త్రం చెబితే కానీ యేసు విలువ ఏంటో మనకి చెప్పండి అర్థం కాదండి. అంటే ధర్మశాస్త్రం అంటే గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటో ఎప్పటికీ తెలీదు. ధర్మశాస్త్రం విరోధమైన అట్లా అనరాదు, ధర్మశాస్త్రం శత్రువు అట్లా అనరాదు. అసలు ధర్మశాస్త్రం లేకపోతే నేనేంటో ఎప్పటికీ నాకు తెలియదు. నేనేంటో ఎప్పటికీ నాకు తెలియకపోతే నాకు రక్షకుడు ఎంత అవసరమో నాకు తెలియదు. ఇది కాన్సెప్ట్ నాకు అర్థం కావాలి అంటే, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి పాటించలేరని మనకే తెలియజేసి, పాటించలేకపోతే శిక్ష ఉందని మనకే తెలియజేసి, ఇప్పుడు శిక్షకి మీకు ఒకే ఒక్క రక్షణ, ఈ కుమారుని నమ్ముటేని ఒక రాయితీ ఇచ్చాడు చూసారా, ఆ రాయితీ వైపు రమ్మని అంతుకు పాత నిబంధన ఇచ్చాడు. ఎంత చరిత్ర లింకెట్ రాస్తున్నాడు పెద్ద ఆయన, ఎవరు చెప్పండి, ఎవరు? పేతురు గారు. ఎంత చరిత్ర లింక్ పెట్టి రాస్తున్నాడు. ఆ రాస్తూ ఏమంటాడు ఒక్కసారి మీరు చూడండి. అదే పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, కట్టువారు వాక్యానికి అవిధేయులై తొట్రెలుచున్నారు, దానికే వారు నియమింపబడ్డారు. ఎవరు? ఆ కట్టే ఇశ్రాయేలు పడిపోయారు, తొట్రెలిపోయారు. వాళ్ళు దానికే నియమింపబడినట్టు ద్రొల్లిపోయారు. ఇప్పుడు వాళ్ళు చేయలేని పనిని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను నన్ను పిలిచాడు. ముగిస్తున్నాను వినండి. నిన్ను అంటే వాళ్ళని ఐగుప్తి నుంచి పిలిచాడు, మనల్ని చీకట్లో నుంచి పిలిచాడు. వాళ్ళని శత్రువు అధికారి నుంచి పిలిచాడు, మనల్ని పాపపు బంధకాల నుంచి పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే, వాళ్ళనైనా నిన్నైనా పిలిచింది ఒకే ఒకటి, ఒక రాయిని నిలబెట్టాడు. ఆ రాయి నానుకుని అందరినీ బతకమని చెప్పాడు. ఆ నిలబెట్టిన రాయి పేరు నజరాయుడైన యేసు. ఆ రాయి వైపు చూడాలి, ఆ రాయి దగ్గరికి రావాలి. ఆ రాయి తలకి మూలరాయి అయిను, ఆ రాయి దగ్గర రావాలి. ఆ రాయి దగ్గరికి రావాలి అంటే గుర్తుపెట్టుకోండి, వచ్చాక కొన్ని అలవాటు చేసుకోవాలి. ఏంటవి? మొదటి వచనం, ఆయన రుచి చూసి తెలుసుకోండి, సమస్తమైన దుష్టత్వం మానేయాలి, కపటము మానేయాలి, వేషధారణ మానేయాలి, అసూయ మానేయాలి, దోషణ మాటలు మానేయాలి, కొత్తగా జన్మించాలి, శిశువుని పోలై ఉండాలి, ఆయన దగ్గరకు వచ్చి జీవంగల రాళ్ళుగా ఆయన చేత్తో సజీవ రాళ్ళుగా కట్టబడాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ బుద్ధులు మనకి మారాలి. ఇంతకే మనం పిలువబడ్డాం. మీకు మాట చెప్తున్నా, ఇది ఎవరైతే విని ఈ నిబంధన ఎవరైతే శ్రద్ధగా పాటిస్తారో వారు గుడారంలోకి ఏ తెగులు చేరదు. నేను సీరియస్గా చెప్తున్నా, ఎవరైతే ఈ సమస్త కపటము, వేషధారణ, అసూయ మానేసి, దోషణ మాటలు మానేసి, ఎవరైతే కొత్తగా జన్మించి యేసుప్రభు మీద ఆనుకుంటారో అట్టి వారి మీద గుర్తుపెట్టుకోండి, వారి ఆరోగ్యాన్ని బలపరుస్తాడు, ఆయుస్సుని బలపరుస్తాడు, వాళ్ళ పంటలు బలపరుస్తాడు, వాళ్ళ సంతానాన్ని దీవిస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు, ఉన్న దాంట్లో తృప్తికరంగా జీవింపజేస్తాడు. కానీ గమ్మత్తుని చెప్పిన ఒక్క 2 పదాలు చెప్పిన ముగిస్తాను. అసూయ ఉందా లేదు చెప్పండి? ఉంది మనకి. నడుతున్నాను, ఎక్కడెక్కడ కూర్చున్న మీరే, తెల్లారితే ఒకరి మొక్కలు ఒకరు చూసుకునే మీరే, మీ పక్కింటోడు 2nd ఫ్లోర్ వేసుకుంటే నీకు షుగర్ వచ్చేద్ది. నీకు నేను అడుగుతున్నాను, పక్కింటోడికి ఇల్లు కట్టుకుంటే ఏడుస్తావు, వస్తువు కొనుక్కుంటే ఏడుస్తావు, బట్టలు వేసుకుంటే ఏడుస్తావు, ఎదుటోళ్ళు కుటుంబానికి కపటమైన పేర్లు పెడతావు, పేర్లు పెట్టి నిందలేస్తావు. ఇవి చేస్తే నడుతున్నావు, దేవుడు నిన్ను దీవిస్తాడా? ఇది క్రైస్తవులకు తగునా?
నేను ఒక మాట అడుగుతున్నాను, మీకు నచ్చినా నచ్చకపోయినా, ఇది భయపడినా పర్లేదు, నేను చెప్తున్నాను వినండి. నువ్వు ఎదుటోళ్ళ కుటుంబాల మీద నిందలేస్తే దేవుడు నీ కుటుంబం మీద నిందలేస్తాడు. ఎదుటోళ్ళ పిల్లలకి పేర్లు పెడితే దేవుడు నీ పిల్లలకి పేర్లు పెడతాడు. ఎదుటోళ్ళ కుటుంబాలను రోడ్డు మీదకి లాగితే నిన్ను హైవే మీదకి లాగేస్తాడు. ఏమనుకుంటున్నావు? నువ్వేం విత్తుతావో అదే కోస్తావు. నీ పని ఎదుటోళ్ళకి పేర్లు పెట్టడం కాదు, కపటపు మాటలు చెప్పుకుంటారని కాదు, అసూయ పడటం కాదు, ఎవరైనా సంపాదించుకుంటే చూసేయడం, అది కాదు మన బుద్ధి, మన పని అది కాదు. మనం కొత్తగా జన్మించాలి. యేసు ప్రభు గుణాతిశయములను చెప్పండి ప్రచారం చేయాలంటే, చీకట్లో వచ్చి నన్ను ఎందుకు పిలిచే ప్రభు అంటే ఆయన గుణాన్ని ఎలా చెప్పాలంటే నోటుతో చెప్పాలి. రెండు, నా యుక్త ప్రవర్తనతో, అంటే నా గుణాల్లో నుండి యేసు ప్రభు గుణాన్ని చూపించాలి. ఇది చెయ్యండి. ప్రభుత్వం మిమ్మల్ని కొట్టినా, శత్రువు మేమే తిరగబడినా, ఎవరు ఎన్ని చేసినా, మిమ్మల్ని దూషించే వారిని మీరు దీవించండి, మీ మీద పగబట్టుకున్న వారిని మీరు ఆశీర్వదించండి. నీకు 2 జతలు ఉంటే ఒక జత అడిగి ఇచ్చే, గుప్పుడు మెతుకులు ఉంటే పక్కడు పెట్టు. ఈ ప్రేమను చూపిస్తున్నట్టు నిన్ను తిడుతున్నప్పుడు కూడా, ఈ ప్రేమను చూపిస్తున్నప్పుడు నిన్ను తిడుతున్నవాడు కూడా, అరే యేసు ప్రభు ఇలాగే ప్రేమించేవాడేమని నీ ప్రవర్తన బట్టి వాళ్ళు మారాలి. ఎందుకు పిలవబడ్డం గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేల్ని అంతకే పిలిచారు, వాళ్ళు చేయలేదు. సంఘాన్ని అంతకే పిలిచారు, వాళ్ళ తరంలో చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనల్ని పిలిచాడు ఈ గుణాలు చూపించడానికే. చెప్పండి, మనల్ని పిలిచాడు. కానీ ఉందా సంఘంలో గొడవలు? ఏంటో తెలుసా? సంఘంలో గొడవలో ఒక ఆవిడ అందంట, ఆగా పాస్టర్ గారు పోనీ చూసుకుందాం అందంట. ఏం చేద్దామని చంపేదావాడిని. ఇంకొక ఆయన అంటాడు, ఆగరా చర్చ అయిపోయింది కాబట్టి బతికిపోలేసి నరికి పడదా అంటే, చర్చ అయిపోయింది కాబట్టి చంపేతావాడిని. ఇలాంటి బుద్ధులు ఉంటే అడుగుతున్నాను, మనం సంఘం అవుతామా? విశ్వాసం అవుతామా? ఆయన గుణాతిశయములను ప్రచారం చేసే వ్యక్తులం అవుతామా? అందుకే పేతురు ఏమన్నాడంటే, ఎక్కడికి చెదిరిపోయినా మనకు ఒక లెగసీ ఉంది. వాళ్ళ చేయలేని పనిని ఇప్పుడు మనం చేయాలి. మీ ఊర్లో ఎంతమంది అన్యులు ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళకి వెళ్ళి బైబిల్ వాక్యాలు చదివి వినిపించండి, వింటారా? వినరు. వాళ్ళు యేసుప్రభు కోసం చెప్పండి, చెప్తే వింటారా? వినరు వాళ్ళు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ ప్రవర్తన ద్వారా చూపించండి, వాళ్ళు మారుతారు. అందుకే ఏమన్నాడు చూడండి 12వ వచనంలో, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో మీరు సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శనదినమందు దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారి ఉండవలనని మిమ్మల్ని మనం ఇంతకే మనం పిలవబడ్డాం. మాట, చూపు, చేతలు, సంపాదన, ప్రతిదీ, పిల్లలు, పెంపకం, ప్రతి విషయంలో అన్యులకి యేసు ప్రభు ప్రేమ ఎలాగే ఉంటుందని చూపించాల్సిన బాధ్యత ఈ జనరేషన్లో ఎవరిదో తెలుసా? మనకిచ్చాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వ్యతిరేక చట్టాలు వచ్చినా మన ప్రేమతోనే ముందుకు పోవాలి తప్ప, గుర్తుపెట్టుకోండి, మాటకు మాట, దెబ్బకు దెబ్బ ఇది మనకి చెప్పండి తాగదు. నమ్మకంగా ఎంత మొండిగా ఆయన గురించి సాక్ష్యం చెప్పాలంటే, మమ్మల్ని ఎంత హింసించినా ఆయన గురించి మేము చెప్పకుండా ఉండలేమని ప్రేమతో ఎప్పుడైతే చెప్తామో మనల్ని హింసించిన వారే ఒకరోజు మారు మనసు పొందుతారు. అట్టి ధన్యత మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమైనా నాకు తెలియదు తండ్రి. విలువైన సంగతులు, ఆలస్యమైన గొప్ప సంగతులు తండ్రి మీరు వినిపించాలని ఎవరైతే గ్రహిస్తారో వారిని మరింత ఆశీర్వదించండి. ఈ మాటలు ఎవరైనా పెడచమని పెడితే వారిని క్షమించండి. నడిపిస్తున్న దైవజనుల్ని, అనుకున్న సేవకుల్ని అందరినీ ఆశీర్వదించండి తండ్రి. వచ్చిన ప్రతి కుటుంబానికి ఏ కష్టం కన్నీరున్నా వాటిని జయించే శక్తిని అనుగ్రహిస్తారని కోరుతూ, మన శత్రులుగా భావించి మా చెడ్డ మాటలు పలికిన వారు ఎవరుంటే క్షమిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.